స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలనుంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క ఆత్మ సహాయం విషయమై ప్రత్యక్షత కొరకే మనం ప్రార్థన చేద్దాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రార్థన ఖచ్చితమైనటువంటి ప్రత్యక్షతలకు కారణమగుచున్నదనియు, అది దేవుడి యొక్క సమస్త మర్మములు తెరవగలిగేటువంటి తాళమై ఉన్నదనియు, ఈ గడియ వర్తమానికుడి గుండా మీరు మాట్లాడింపజేసిన ఆ మాటను మేము నమ్ముతా ఉన్నాం ప్రభు. నాయనా, మేము గ్రహింపలేని గూఢమైన సంగతులన్నిటినీ చూచినట్లుగా మా కనులు తెరవమని ప్రార్థిస్తా ఉన్నాం. నాయన, ఈ యొక్క లేఖనముల గుండా మేము ప్రస్తుత కాలంలో నివసించుచున్న ఈ సమయంలో మాకు వ్యక్తిగతంగాను సంఘ స్థాయిలో మాకు ఏది అవసరమై ఉన్నదో, దేని గుండా మేము ఇంకను మార్పు చెందవలసిన వారమై ఉన్నామో, ఈ ప్రతి విషయాల్లో కూడా నీ యొక్క చిత్తము నెరవేర్పు జరిగించినట్లుగా మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాము. కృపగల దేవా, మాలో మంచివారనియు, చెడ్డవారనియు, గొప్పవారనియు, తక్కువవారనియు ఇలాంటి భేదాలు లేకుండా ప్రభువా, మేమందరము కూడా నాయన మాలో ఉన్న గర్వములను, మత్సరములను, సమస్త విధములైన దురాత్మలన్నింటినీ తీసివేసి మా ప్రాణాత్మ శరీరముల పైన నాయన సర్వాధికారాన్ని మీకు అప్పచెపుతా ఉన్నాము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని మీరు నడిపింపజేయండి నాయన. అభిషేకమును, నింపుదలను మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ యొక్క ప్రత్యక్షత ద్వారా మా అందరితో మాట్లాడమనియు, బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, నీ పరిశుద్ధాత్మ యొక్క సంచార ఉపస్థితిని ఇక్కడ కలగజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. సత్క్రియ చేయని వారే తలెత్తుకోలేరు. సత్క్రియ చేయు ప్రతి ఒక్కరు తలెత్తుకొని జీవిస్తారు. తలనెత్తుకోవడం అనేటువంటి విషయాల్ని దేవుడు మాట్లాడుతూ, ప్రార్థనలో కూడా తల వంచి చేసే ప్రార్థనలు ఉన్నాయి, తలెత్తుకుని చేసే ప్రార్థనలు ఉన్నాయి, సాష్టాంగపడి చేసే ప్రార్థనలు ఉన్నాయి, నిలబడి చేసే ప్రార్థనలు ఉన్నాయి. ఆమేన్. ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయ స్థితిని బయలుపరిచేటువంటి విషయాలు ఇవన్నీ. ఆమేన్. నిజంగానే ఆయన పరిశుద్ధతను చూడలేకుండా ఉండడమే దూతలకు, మనుష్యులకు వాటి రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారు. వాళ్ళు మన యొక్క మందిరం యొక్క నిర్మాణంలో చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు కూడా పైనుంచి ఇట్లా పైన వాడు కప్పుకొని వెళ్తాడు, ఎందుకంటే చూడలేడు. కానీ ఇది జంతువుల యొక్క, కోడల యొక్క రక్తం కింద ఉండగా చేయవలసిన పనులు అవి. నేడు యేసుక్రీస్తు వారి రక్తమే మన యుద్ధం ఉండగా ఇప్పుడు ఆయనను ముఖాముఖిగా చూసే వాగ్దాన సంబంధులం మనము. ఆయన ముఖ దర్శనము చేయడానికి పిలువబడిన వాగ్దాన సంతానం మనము. నేడు తల ఎత్తుకొని జీవించాల్సిందే కానీ తల వంచవలసిన పరిస్థితి నేడు క్రైస్తవులకు లేదు. మరి ప్రాముఖ్యంగా ఈ వర్తమానంలోనికి వచ్చిన మనము మరి విశేషంగా ఆయన ముఖ దర్శనాన్ని చేసేవారము. ఆమేన్. కాబట్టి అయ్యా, తలెత్తుకోండి, తలెత్తుకోండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించను గాక. అవునా కదా? ఎందుకంటే ఈ మాట నేను చెప్పుచున్నది కాదు. ఆయన లూకా సువార్తలో ఆయన అంటాడు, యేసు ప్రభు రాకడకు సంబంధించిన విషయములు ఈ పైవన్నీ జరుగుచుండగా ఇదిగో మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపమాయను అన్నాడు ఆయన. తలలెత్తుకోమని చెప్పేది బైబిల్లో ఈ సూచనలు నెరవేర్పు జరుగుతున్నావన్న సంగతులు గ్రహించిన వాడికే. గ్రహింపలేని వాడు ఎత్తలేడు. గ్రహింపలేని వాడు ఇంకా తలదించుకునే ఉంచాడు. గ్రహించిన వాడు మాత్రమే నా విడుదల సమీపమాయనని పైకి చూస్తాడు అంటారు బైబిల్. కాబట్టి మనమందరం కూడా తలెత్తుకునేటువంటి వారమే. చాలా మంచిది, చాలా సంతోషము. చెప్పడానికి అనేకమైన సంగతులు ఉన్నాను. సమయాన్ని బట్టి దీన్ని కుదించుకొని మనకు దేవుడు అనుగ్రహించున్నాడు ప్రత్యక్షతలే పట్టుకుందాం. చదవబడిన లేఖనాన్ని పలుమార్లు అనేక సందర్భాల్లో చాలా వారాలు ఒక విషయాన్ని చూస్తున్నాము. ది అటైనబిలిటీ ప్రాసెస్ ఆఫ్ మార్క్ ఆఫ్ ద బీస్ట్ అంటే మృగం యొక్క ముద్రను పొందే క్రమము. ఎలా మృగం యొక్క ముద్రను కయ్యను పొందాడు, కయ్యను తర్వాత బైబిల్లో ఎవరెవరు ఈ మృగం యొక్క ముద్రను పొందుతూ దాని కొనసాగింపు యొక్క తరముగా వస్తూ ఉన్నారో మనకు కనబడుతూ ఉంటుంది. మనం ఇంకా కయ్యను దగ్గరగా నిలబడి ఉన్నాం. మనం కయ్యను తర్వాత ఈ ముద్ర యొక్క కొనసాగింపుగా బైబిల్లో చాలా మంది కనబడతారు మనకి. గమనించాలి.
మృగం యొక్క ముద్రను పొందుకున్నటువంటి వ్యక్తులుగా బైబిల్లో చాలా మంది ఆ క్రమంలో కనబడుతూ ఉంటారు. తర్వాత మనకు ఎవరు కనబడతారు? కయ్యను తర్వాత ఇప్పుడు డైరెక్ట్ బిలాము దుంకారు. మధ్యలో చాలా మందిలో ఉంది అది. కరెక్టే, బిలాము వాస్తవమే, మధ్యలో ఇంకా చాలా మందిలో ఉన్నది. ఎవరెవరిలో? ఏషావులో కనబడుద్ది, కరెక్టేనా? నిమ్రోదులో కనబడుద్ది, ఎస్ ఆర్ నో? కరెక్టేనా? ఇంకెక్కడ కనబడుద్ది? ఆదికాండం 6వ అధ్యాయం దగ్గర రాగానే కొంతమంది ఉన్నత దేవుళ్ళని పిలువబడతారు, ఎస్ ఆర్ నో? దేవుని కుమారులు మనుషుల యొక్క కుమార్తెలను చెప్పబడుచున్న చోట మీకు కనబడుద్ది. మీకు ఓన్లీ పాత నిబంధన కొన్ని 100 చోట్ల కనబడుతుంది. ఈ మృగం యొక్క ముద్ర ఎలా పొందుకోగలిగాడు కయీను అనే విషయం మనం గమనిస్తే మిగిలిన వాళ్ళకి ఎందుకు అది సంక్రమించిందో మనకు అర్థమైపోద్ది. ఆరంభంలో ఉన్నటువంటి కయీనులోకి ఏ గుణలక్షణములను బట్టి అతను ముద్ర పొందగలిగాడో అతని కొనసాగింపుగా వస్తున్న అదే తరాన్ని, అదే ముద్రను వారు ఎలాగో మోయగలిగారో ఈ రోజున ఉన్నటువంటి ఈ తరంలో చాలా మంది ఎలా మోయగలుగుతున్నారో గ్రహించగలుగుతాం. కరెక్టేనా? కయీను ఎవడి సంబంధి? దుష్ట సంబంధి. కయీను ఎవడి సంతానము? సర్ప సంతానము. యేసు ప్రభు వారు ఉన్న కాలంలో, బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఉన్న కాలంలో కూడా సర్ప సంతానమా అని పిలిచాడు ఆయన. అంటే ఈ ముద్ర యొక్క కొనసాగింపు యేసు ప్రభు వారి కాలంలో ఉంది. ఎస్ఆర్లో అంతెందుకయ్యా నివసిస్తున్న ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా ఉంది. కరెక్టేనా? కానీ ఇది ఎక్కడో దూరంగా ఉంటుంది, సంఘశాఖ వారికే ఈ ముద్ర అని అనుకుంటారు. కానీ దేవుడి ముద్రకి, మృగం యొక్క ముద్రకి వెంట్రుక వాసం అంత దూరమే ఉంటుందని చెప్పాను నేను. ఎందుకంటే అవ్వ యొక్క గర్భం, ఒకే గర్భంలో 2 పక్కనే ఉన్నాయి. అవి కరెక్టేనా? ఇవి ఎక్కడో దూరం ఉండవు. గోధుమకి గురుగుకి మధ్యలో ఏకరమంత దూరం ఉండదు, పక్కనే ఉంటాయి అవి. ఎస్ సార్, వెంట్రుక వాసం అంత దూరంలోనే ఉంటాయి అవి. అవి ఒకదానితో ఒకటి. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, జీవవృక్షము మరణ వృక్షము అది ఎదిగి దాని కొనలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని కలిసిపోయినట్టుగానే ఉన్నవి అన్నాడు ఆయన. కింద మొదలు చూస్తే వేర్లు చూస్తే వేరు స్థానాల్లో ఉంటాయి, కానీ ఇవి 2 ఎదిగి ఒక చోటికి ఎదగగానే వాటి కొమ్మలు ఒకదానితో ఒకటి ఆనుకొని ఉన్నాయి అంటాడు ఆయన. అంటే మృగం ముద్ర, దేవుడి ముద్ర చాలా సమీపంగా ఉంటుంది. ఎంత సమీపంగా ఉంటుందంటే అది చూడ్డానికి గొర్రెలాగే కనబడుతుంది, కానీ అది తోడేలు. కరెక్టేనా? చూడ్డానికి ఎంటైం మెసేజ్ లాగే కనబడుతుంది, కానీ అది సంఘశాఖ. మీరు వింటున్నారా? జాగ్రత్తగా గమనించాలా. ఈ ముద్ర కలిగిన సంఘాల్ని, ముద్ర కలిగిన కాపరుల్ని, ఈ ముద్ర కలిగిన విశ్వాసుల్ని, ఈ ముద్ర కలిగిన బోధనను గుర్తించడానికే ఈ వర్తమానం అంతా కూడా. అన్నిటికంటే ప్రాముఖ్యము అసలు మొదటగా మనలో ఆ ముద్ర ఎక్కడైనా వస్తుందేమో. ఎందుకంటే పౌలు గారు అంటారు, చేదైన వేరు ఎక్కడైనా మొలుస్తుందేమో, జాగ్రత్త పడు. కరెక్టేనా? అని అంటాడు. ఆయన రాబోచున్న రాకడల నుంచి నీవు తప్పిపోవునటువంటి భ్రష్ట మనస్సు నీకుందేమో, భయంతో జీవించంటాడు ఆయన. ఎందుకంటే ఇది ఎప్పుడైనా మొలవచ్చు, ఎవరిలోనైనా మొలవచ్చు, అంతేనా కదా? అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటల్లో మనం జాగ్రత్త పడవలసింది ఈ వర్తమానం గుండా ఈ మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి కావలసిన లక్షణాలు నాలో ఏవైనా ఉన్నవా, నా కుటుంబీకులు ఏదైనా ఉన్నదా, నా సంఘంలో ఎక్కడైనా ఉన్నదా, మనం జాగ్రత్త పడడానికి ఈ విషయాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా ఎవరికైనా వెహికల్ డ్రైవింగ్ నేర్పించేప్పుడు చూడండి, వారికి ఎక్సిలేటర్ ముందు నేర్పించడానికంటే బ్రేక్ ఎక్కడ నేర్పిస్తారు. కరెక్టేనా? ఎందుకంటే ఎక్సిలేటర్ కొంచెం ఎక్కువ తక్కువలో ఏం కాదు, కానీ బ్రేక్ మర్చిపోతేనే సమస్య. బ్రేక్ అనేది హద్దులు నియమించేది. దేవుడి ముద్రను పొందుకోవడంలో మనం ఎదగడం అనే విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి, కానీ ముఖ్యంగా ఈ బ్రేక్ అనేటువంటి ఈ మృగం యొక్క ముద్ర విషయంలో జాగ్రత్త పడాలి ముందు. ఇక్కడ కొంత అటు ఇటుగా పడినా పర్వాలేదు, కానీ ఈ మృగం యొక్క ముద్రను పడిపోకూడదు మనం, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. కయీనుని చూసాం, హేబేలుని చూసాం. ఇరువురు భక్తి చేయాలనుకున్నారు, ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. ఇద్దరి అర్పణలో ఏ వ్యత్యాసం కూడా కనబడినట్టుగానే కనబడుతుంది, కానీ మొట్టమొదటిగా విశ్వాసము చేతే కయీను హేబేలు అర్పణలో వ్యత్యాసాలు కనబడుతున్నాయని లేఖనం చెప్తా ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా చాలాసార్లు అనేక రకమైన బలులు తీసుకొస్తూ ఉంటామయ్యా, కానీ మనం చేసే భక్తిలో విశ్వాసం ఉన్నదో లేదో అన్న విషయాన్ని బట్టి మొట్టమొదటిగా ఈ ముద్ర యొక్క ప్రారంభ దశ అనేది ప్రారంభం అవుతా ఉంది కదా.
దేవుడు అనేకమైన వర్తమానాల్లో తన ప్రవక్త ద్వారా ఏం మాట్లాడాడు మనందరికీ తెలుసు. నేను మళ్ళీ దాన్ని చూపించాలని ఆశపడట్లేదు, కానీ ఆయన అంటాడు, దేవుడి యొక్క ముద్రను తృణీకరించడమే మృగం యొక్క ముద్ర. కరెక్టేనా? మృగం యొక్క ముద్రను సంపాదించుకోవడానికి ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదు. సాతాను పిల్లవాడిగా మారడానికి, సాతాను బోధలో ఉండడానికి ప్రత్యేకమైన బోధ కానీ, క్రమాన్ని కానీ, భక్తిని కానీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సరి అయిన బోధను తృణీకరించుటయే దుర్బోధ. సరి అయిన ఆత్మను పొందుకోకపోవటయే ఏది? దురాత్మ. దేవుడు యొక్క ఆత్మను, ముద్రను పొందుకోలేకపోవడమే మృగం యొక్క ముద్ర. అంతేనా కదా? అయితే దీనిని మనం కొంచెం అర్థం చేసుకోవడానికి విపులీకరించి మాట్లాడుకునే ప్రయత్నంలో దేవుడి ముద్రను తృణీకరించడమే మృగం యొక్క ముద్ర అని చెప్పబడుతున్నప్పుడు, దేవుని ముద్రను పొందుకునే క్రమాన్ని తెలుసుకుంటే ఆ క్రమములో తొలగిపోవుటయే, ఆ క్రమంలో అసంపూర్ణతయే, ఆ క్రమాన్ని తృణీకరించుటయే మృగం యొక్క ముద్ర. మనకు తెలిసిందే కదా. అయితే అందుకే దేవుని యొక్క ముద్రను పొందుకునే క్రమాన్ని చూశాను. చాలా మంది దేవుడి యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, ముద్రను పొందుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళు జాగ్రత్తగా గమనించాలా. పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు వేరు, పరిశుద్ధాత్మ ముద్ర పొందుకున్నట్టు వేరు. పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నప్పుడు నువ్వు భాషల్లో మాట్లాడొచ్చు, నువ్వు భాషలకు అర్థాలు చెప్పొచ్చు, నువ్వు ప్రవచనాలు చేయొచ్చు, నువ్వు కళలు చూడొచ్చు, నువ్వు స్వస్థతలు చేయొచ్చు, నువ్వు అద్భుతాలు చేయొచ్చు, నువ్వు మహిమ కార్యాలు చేయొచ్చు. చివరికి నీకు బుద్ధివాక్యము, జ్ఞానవాక్య వరములు కూడా ఉండవచ్చు. నీకు డిజర్నింగ్ స్పిరిట్, వివేచన వరమైన ఉండొచ్చు. ఇదన్నీ కూడా ఆత్మ యొక్క వరాలు. ఆత్మ వల్ల కలిగేటువంటి గిఫ్ట్స్ ఇవన్నీ కూడా. వరం అంటే ఇంగ్లీష్లో గిఫ్ట్, ఉచితంగా నీకు ఇచ్చేది. ఇది ఆత్మ ఉంటే వచ్చేది. కానీ వరాలున్నంత మాత్రాన ముద్రను పొందుకున్నట్టు కాదు. నా మాట వింటున్నారుగా? జ్ఞానవాక్యము, నీకు పరిశుద్ధ గ్రంథంలో లోతైనటువంటి కొత్త కొత్త వాక్యాలు తెలిసినా, ఎవరూ చూడలేనంత బుద్ధివాక్య జ్ఞానంతో కూడుకున్నటువంటి ఎక్కువ వివేచన జ్ఞానం ఉన్నా, ఆత్మల వివేచన తెలిసినా, నేను ఎవరినైనా ఊరికే పట్టేయగలుగుతాను బ్రదర్ అని చెప్పగలిగేటువంటి ఒక ప్రత్యక్షత నీ యొద్దనున్నా, ఇవన్నీ కూడా నువ్వు ముద్రను పొందుకున్నావు అనడానికి రుజువు కాదు. నా మాట వింటున్నారుగా? ఎందుకంటే కళలు, దర్శనాలు, దేవుడి దగ్గర నుంచి సహజాతీతమైన అనుభవాలు, ఆయన దగ్గర నుంచి ఒక సమాధానాన్ని పొందుకునే ఒక వ్యక్తిగత అనుబంధము, ఇదేది కూడా ముద్రను పొందుకున్నామన్న దానికి రుజువు కాదు. నీవు 24 గంటలు ప్రార్థన చేసేటువంటి ఒక గొప్ప ప్రార్థన శక్తిని, వరాన్ని పొందుకున్నప్పటికీ కూడా అది ముద్రను పొందుకున్నావు అన్నదానికి ఏకైక రుజువులు కావవి. ఎందుకంటే నాకు ఒక సంఘ శాఖ పాస్టర్ గారు తెలుసు. ఆయన ప్రతిరోజు ఒకసారి మోకరిస్తే ఖచ్చితంగా అలారం పెట్టుకుంటాడు. 4 గంటల దాకా లేవడైన, ఎగ్జాక్ట్ అలారం పెట్టుకొని లేస్తాడు ఆయన. 4 అవర్స్. దాంట్లో జెన్యూనిటీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ నా ప్రార్థనల కంటే సంఘశాఖ సహోదరుల ప్రార్థనలు చాలా బలంగా కనబడుతుంది దినాలు ఇవి. కానీ అవి పరిశుద్ధాత్మ ముద్రను పొందుకున్నామన్న దానికి ఏకైక రుజువులుగా చెప్పడానికి వీల్లేదని. కరెక్టేనా? ఒక్కొక్కసారి చెప్పాలంటే నా ఉపవాసాల కంటే వాళ్ళ ఉపవాసాలే కఠినంగాను, అధికంగాను, ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ పాలు పొందుకున్నప్పుడు కలిగేవే కానీ ముద్రను పొందుకున్నామనడానికి రుజువులు కావు. ఇవి కావు. స్వస్థతలు జరిగితే, దేవుడి వాక్యాన్ని గురించి అవగాహన ఉంటే, పరిశుద్ధాత్మ ముద్ర వచ్చింది అనుకుంటే గనుక, అయ్యా ఇస్కరియోతు యూదా కూడా స్వస్థతలు చేశాడు. ఇస్కరియోతు యూదా కూడా దయ్యాలు వెళ్ళగొట్టి అద్భుతాలు చేశాడు. 70 మందిని యేసు ప్రభువు స్వస్థతలు చేయండి అని పంపించినప్పుడు వారందరిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు అంటాడు దేవుని ప్రవక్త. వారు వచ్చి సంతోషపడతారు, నీ నామంలో నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేస్తామన్నప్పుడు యేసు ప్రభువు అంటారు, దయ్యాలు వెళ్ళగొట్టుచున్నామని నా నామాన్ని బట్టి మీరు ఈ కార్యాలు చేసిన దీన్ని బట్టి ఆనందపడకుడి. దేన్ని బట్టి ఆనందపడాలా? జీవగ్రంథంలో మీ పేరు రాయబడుతున్నామని మీరు ఆనందపడాలా. ఎందుకు? స్వస్థతలు జరిగితే, దయ్యాలు వెళ్ళగొడితే, దేవుడి వాక్యాన్ని గ్రహించగలిగితే ఇది ఆనందపడే విషయం కాదా? ఆనందపడే విషయమే. కానీ సంపూర్ణ ఆనందాన్ని కలగజేసేది ముద్ర మాత్రమే. ఆ ముద్రే మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకెళ్లే సంపూర్ణతను కలగజేసేది. కానీ నేటికి చాలా మంది బోధకులు ఎక్కడ ఆగిపోయారు చెప్పనా? ప్రభువు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందితే చాలు, పరిశుద్ధాత్మ వచ్చేసిందని చెప్పేసి అక్కడే నిలిచిపోయారు. అంతకంటే ముందుకు సాగలేకపోయారు. అక్కడ పరిశుద్ధాత్మ యొక్క వరములను, జల్లులను బట్టి ఆనందపడిపోతున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద సీల్. ముద్ర అట్లా రాదయ్యా. ముద్ర ఎప్పటికీ రాదు. పరిశుద్ధాత్మ జల్లులుగాను, పాళ్ళుగా కుమ్మరించబడేది వేరు, ముద్ర పొందుకునేది వేరు. మీకు బైబిల్లో కొర్నేలు ఒక వ్యక్తి కనబడతా ఉంటాడు.
కొర్నేలి బాప్తిస్మానికంటే ముందే ఆయన పైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఎస్ ఆర్ నో? చాలా మందికి అపోస్తుల కార్యం 19లో బాప్తిసం పొందిన తర్వాత అపోస్తులైన పౌలు వారి పేరు చేతుల నుంచి ప్రార్థన చేయడం వల్ల పరిశుద్ధాత్మ దిగి వచ్చిందని రాయబడింది. కరెక్టేనా? కానీ కొర్నేలి అయితే కొంచెం ఎక్సెప్షనల్ స్టోరీ. అది ఎలా ఉంటుందంటే అతను బాప్తిస్మానికంటే ముందే పరిశుద్ధాత్మను పొందకుండా కనబడతా ఉంటుంది. కరెక్టేనా? కానీ అది ముద్ర కాదు. దాన్ని ముద్ర అనుకొని జనాలు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి బాప్తిసంతో సంబంధం ఏందండి, కొర్నేలి పొందుకున్నాడుగా అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలే ఈ రోజున. కానీ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మ వస్తుందని చెప్పుచున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఈ వర్తమానంలో పాల్దాగే పిల్లలే. ఈ గడి వర్తమానం ఇప్పుడు అంటాడు, నీవు పొందాల్సిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసమే, కానీ నీటి బాప్తిసము దట్ డజంట్ మేక్ యూ టు బి దేర్ అంటాడు. అంటే నీటి బాప్తిస్మం వలన మాత్రమే నీవు ఆ రాజ్యంలో ఉంటావని నీకేమో రుజువు లేదు, గ్యారంటీ కార్డు కాదు, టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు కాదు అది అంటాడు ఆయన. ఏం చేయాలంటాడు? నీవు ఆ రాజ్యంలో నిశ్చయంగా నువ్వు ఉండాలంటే మొట్టమొదటి నువ్వు రావాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిజం గుండా రావాలి. రాగానే దాన్ని అంటాడు ఏమని? నీతీకరణ అంటాడు కదా. నీతీకరణ. నీతీకరణలో మనం దేన్ని చూస్తాము? యు ఆర్ సేవ్డ్ బై ద ఫెయిత్. మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షించబడ్డారు అంటాడు ఆయన. అయ్యా, విశ్వాసం అనేటువంటిదే నీతీకరణ. కరెక్టేనా? తర్వాత ఒకసారి విశ్వాసం ద్వారా మనం అడుగుపెట్టిన మనము నీతీకరణ జరిగిన తర్వాత ఈ శుద్ధీకరణ జరగాల. ఎవరెవరైతే, ఒకసారి జాగ్రత్త వినండి, ఎవరెవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే చాలు ఇదే పరిశుద్ధాత్మ అని చెప్తున్నారో వాళ్ళ జీవితాలలో ఎప్పుడు కూడా ఈ పరిపూర్ణ మానవుని స్వరూపానికి సంబంధించిన గుణ లక్షణాలు ఎదుగుతున్నట్టుగా ఎప్పటికీ చూడవు. నువ్వు జాగ్రత్తగా గమనించాలి, ఎదుగుతున్నట్టుగా చూడవు. ఎందుకంటే అక్కడ శుద్ధీకరణ అవసరము. దేవుడు తన ప్రవక్తలు ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఉదాహరణ గమనించండి, వీటిని ఏమంటారు? కంజరా గజ్జల కంజర. ఓకే, ఇది కడిగా. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడింటిలో నేను ఇప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకోమంటారు? అయ్యా లేటెస్ట్గా మాట్లాడతాడు బ్రదర్. గ్రీన్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేశాను? ఆయన ఏమన్నాడంటే దేన్ని తీసుకుందాం అనగానే గ్రీన్ అన్నాడు. అంటే ఏం చేశాడు? మొట్టమొదటిగా ఎన్నుకున్నాడు. సెలక్షన్ కదా, ఏర్పాటు, ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక చేసుకున్న తర్వాత ఏం చేశానంటే దీన్ని పట్టుకున్నా. ఇది వాడడానికి యోగ్యమైనది ఉండడం కొరకు నేను ఏం చేయాలి? ఈ దుమ్ము ధూళితో మొత్తం మట్టితో నింపబడిన దీన్ని వాడతానా? వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ నేను శుభ్రం చేస్తాను. శుభ్రం చేసిన తర్వాత ఇంకా పాట ఎత్తుకోలే. శుభ్రం చేశా, ఇంకా పాట ఎత్తుకోలే. మైక్ కోసం ఎదురు చూస్తూ ఉండవు. నువ్వు ఎత్తుకున్నా, శుభ్రం చేసుకున్నా, ఇంకా నీ పాడడం కోసం ఎదురు చూస్తున్నా. పాట పాడుతున్నావు. స్టార్టింగ్లో ఎప్పుడు కూడా ఒకటి ఉంటుందిగా, మంచి గలమున్న ఫస్ట్ ఏం చేస్తారు? ఎంతో అంటారు అన్నట్టు. ఏమంటారు? సాగదీసి రాగం తీస్తారు. రాగం తీసినప్పుడు దీన్ని వాడతామా? వాడం. ఎప్పుడు ఆ రాగం అంతా అయిపోయి బీట్ వచ్చే సమయానికి అప్పుడు అంటాం. అవునా? ఇప్పుడు ఏం జరిగింది? దీనిలో 3 స్టెప్లు ఉన్నాయి. ఒకటి ఎన్నిక. ఆ ఎన్నిక జరగగానే దేవుడు దాన్ని పట్టుకున్నాడా? ఇది నీతీకరణ. తర్వాత దీన్ని శుభ్రం చేశాడు. దేని కొరకు? తర్వాత వినియోగించడానికి, వాడబడ్డానికి శుభ్రం చేశాడు. ఇది శుద్ధీకరణ. శుద్ధీకరణ జరిగిన వెంటనే నేను వాడుకోడు. ఎందుకంటే తెలుసా, సైంటిఫికేషన్ అంటే క్లీనింగ్ అండ్ సెట్టింగ్ ఎసైడ్ ఫర్ ఫర్దర్ యూజ్. తీసుకొని శుభ్రపరిచి తర్వాత వాడుకోవడానికి పక్కన పెట్టడానే శుద్ధీకరణ కార్యక్రమం అంటారు. ఇంట్లో నువ్వు బోల్దమైన వెంటనే అన్ని గబగబా వాడేస్తావా? శుభ్రం చేసి పక్కన పెట్టుకుంటావు, దాని సమయం వచ్చినప్పుడు వాడతావు. అలాగే శుద్ధీకరణ కార్యక్రమం కూడా శుభ్రం చేసావు, పక్కన పెట్టావు. ఇప్పుడు ఎంతో అది సాగదీశం అయిపోయిన తర్వాత బీట్ వచ్చిన తర్వాత అప్పుడు కొడతా. ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం. నా మాట విన్నారుగా? ఇగో ఈ ప్రాసెస్ నమ్మని ఏ వ్యక్తి అయినా సరే ఈ వర్తమాన విరోధి. ఎందుకంటే ఈ వర్తమాన ప్రకారంగా పరిశుద్ధాత్మ ముద్రను పొందుకునే క్రమం ఇదే అని దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట. అది ఆమేన్. కానీ చాలా మంది నమ్మరు. నాకు తెలుసు,
ఇప్పుడు వచ్చే కొత్త తరాలు నమ్ముతున్నాయేమో కానీ చాలామంది నామంలో రక్షణ తీసుకుంటే అయిపోయాడు. ఏంది నీతికరణ, ఏంటి శుద్ధీకరణ, ఏంది పరిశుద్ధ భక్తి కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొరనేలు ఉదాహరణగా చూపించి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కాదు వారికి ఇంకా తెలియడం లేదు. మీకు దేవుని ముద్రను పొందుకోవడం ఎలాగో తెలియకపోతే మృగం యొక్క ముద్రను ఎలాగో తప్పించుకోవాలి ఎప్పటికీ తెలియదు మీకు. అందుకే ఈ కన్ఫ్యూజన్లో భక్తి ఎప్పుడు కూడా అది దాన్ని అవకతవకలుగా మారిపోతూ ఉంటుంది. అందుకే ఏమంటాడైనా నీతికరణ విశ్వాసం ద్వారా నేను ఎన్నుకున్నాడు, నీకు విశ్వాసాన్ని వరం ఇచ్చాడు. తర్వాత శుద్ధీకరణ కార్యక్రమం జరగాల, కడగాల కదా. శుద్ధీకరణ కార్యక్రమం జరిగినప్పుడు ఏమేమి ఉంటాయ్యా? ఇప్పుడు చూడండి, దీనిలో కేవలం మట్టి మాత్రమే ఉంది, తుడిస్తే పోయింది. మార్కలు పడ్డాయి, కొంచెం వాటర్ పెడితే పోయింది. కొంచెం ఇంకు మార్కలు పడ్డాయి, దానికి ఏం చేయాలి? ఇప్పుడు నేను వాటర్ పెడితే పోదు, స్పిరిటో సోప్ ఏదో పెట్టాలా. కరెక్టేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వాడి అన్నీ ఒకేసారి క్లీన్ అవుతాగా అవ్వవు. నెమ్మదిగా ఒక్కొక్కదానికి కొంత సమయం, కొన్ని తొందరగా పోతాయి, కొన్ని లేటుగా పోతాయి, మరి కొన్ని ఎక్కువ సమయం తీసుకుంటాయి. కరెక్టేనా? అట్లా ఇదంతా శుభ్రం చేయబడాల. అప్పుడే శుద్ధీకరణ కార్యక్రమం పక్కకైపోయి ఇగో ఈ విశ్వాసిగా నిన్ను పక్కన పెడతాడు, సమయాన్ని చూస్తాడు, నువ్వు చూస్తాడు, ఇది మంచిదిగా కనబడుతున్నది. అప్పుడు దేవుడు దీనిపైన తన ఆత్మ ముద్రను వేస్తాడు. కరెక్టేనా? ఇది దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ముద్రను పొందుకునేటువంటి విషయం. అయితే మరి పరిశుద్ధాత్మ వరం ఏంటి? పరిశుద్ధాత్మ జల్లులేంటి? అసలు నువ్వు విశ్వాసం అనే వరాన్ని పొందుకోవడానికి కూడా, దేవుడి చేత ఎన్నిక చేయబడ్డానికి కూడా, ఆయన సువార్త వినడానికి కూడా నీకు పరిశుద్ధాత్మ కావాలా. నువ్వు సువార్త విని యేసే ప్రభువనియు, యేసే దేవుడనియు, ఆయనే రక్షకుడనియు నువ్వు నమ్మడానికి సైతము పరిశుద్ధాత్మ కావాలి. అంటే పరిశుద్ధాత్మ ఎక్కడ? ప్రారంభ దశ నుంచే నీ పైన కుమ్మరించబడితే ఇక్కడికి వచ్చావు. నువ్వు దేవుళ్ళు ఎవరు రావడానికంటే ముందు దేవునితో కళల ద్వారానో, దర్శనం ద్వారానో, వ్యక్తుల ద్వారానో పిలిచాడు, చూసావా? అప్పుడే నీ పైన పరిశుద్ధాత్మ పాళ్ళు నెమ్మదిగా జల్లుడుగా కుమ్మరించబడుతూ ఉంటేనే ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు. కానీ అది ముద్రకు సాదృశ్యం కాదు. ముద్ర వేరు. ముద్ర సంపూర్తి చేయబడిన దేవుడి కార్యం. ఆమేన్. అందుకే శుద్ధీకరణలో ఏమేం చేస్తాడు? అయ్యా, శుద్ధీకరణ అంటే ఏంటిది? సాధారణమైన పదం చెప్పండి. శుద్ధీకరణ అంటే ఏంటిది అని అడుగుతుంటా. కడగడము. అయ్యో అంతే కదయ్యా, కడగడము. కడగాల కదా దేవుడు. దేని నుంచి కడగాల? మురికి నుంచి, మలినాల నుంచి కదా. మరక ఇక్కడ మంచిది కాదు, బట్టల్లో మంచిది. ఇక్కడ మరకలు ఉంటే సరిపోదు, ఇక్కడ మడత మచ్చ మరక లేనిది అక్కడికి వస్తుంది. ఇక్కడ ఏ మరకైనా సరే కడగాల్సిందే. అవునా? దేని నుంచి శుద్ధీకరణ అయ్యా అంటే మొట్టమొదటిగా అవిశ్వాసము. కరెక్టేనయ్యా? రెండోది ఏంటయ్యా? కపట నాటకము. తర్వాత కుయుక్తి. తర్వాత సుఖానుభవము. తర్వాత అసహనము. పిల్లలు చెప్పట్లేరు. తర్వాత భక్తిహీనత. నేను మీ పేర్లు రాసుకుంటున్నాను నాన్న, జాగ్రత్త. స్వార్థము. కరెక్టేనా? ఏదేనులో సాతాను సర్పము గుండా మనకు కలగజేసినటువంటి ఆ దుర్బీజం వల్ల వీటన్నిటితో మనం నింపబడ్డాం. పుట్టుకతోనే ఇవన్నీ ఉంటాయ్యా. నువ్వు ఎవరన్నా చూడు, పుట్టుకతోనే ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఒక పిల్లలు నువ్వు నేర్పించకపోయినా ఇవన్నీ కనబడతాయి. వాళ్ళు స్వార్థం ఉంటుంది, కపట నాటకం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడు బయటికి వెళ్తాడు, ఏదో పని చేస్తాడు, నీ ముందుకు వచ్చి చేయలేదని చెప్తాడు వాడు. నువ్వు వాడికి సత్య హరిశ్చంద్రులాగా పెంచుదాం అనుకున్నా వాడు మాత్రము కుయుక్తి కలిగిన చంద్రుడు అవుతున్నాడు. కరెక్టే కదా? ఎందుకంటే స్వభావరీత్యా వీటితో మనం ఈ లోకంలోకి వచ్చాము. ఇది జంతువు లాంటి దేహం కలిగిన మనలో దేవుడు తన రక్తము చేత రక్త మార్పిడి జరిగించి ఏం చేస్తా ఉండంటే ఈ లక్షణాలన్నింటినీ కడిగివేసి మరికొన్ని లక్షణాలు దేవుడు మనలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అంతేనా? దేని ఉంచాలని ఇష్టపడ్డాడు? ఇప్పుడు చెప్పండి. కపట నాటకము. తర్వాత కుయుక్తిని తీసేసి దైవ జ్ఞానం చేత నింపాలనుకున్నాడు ఆయన. తర్వాత సుఖానుభవం చేత మనం పుట్టిన మనకు ఏం నేర్పించాలనుకున్నాడు ఆయన? ఆశా నిగ్రహం నేర్పించాలనుకున్నాడు. తర్వాత సహనం నేర్పించాలనుకున్నాడు ఆయన. భక్తిహీనతను కడిగివేసి భక్తి అంటే ఆయన వలె జీవించుట నేర్పించాలని కోరుకున్నాడు ఆయన.
స్వార్థమును తీసివేసి ఏం నేర్పించాలనుకున్నాడు ఆయన? సహోదర ప్రేమ. ఈ మురికైన వాటిని, మలినమైన వాటిని పరలోక రాజ్యానికి తీసుకెళ్లడంలో అనర్హతకు కారణమైన వీటిని కడిగి ఇదిగో వీటిని పెట్టాలని ఆశపడ్డాడు ఆయన. కరెక్టేనా? ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక క్లాత్ తీసుకున్నారు, పెళ్ళికి వెళ్ళాలనుకుంటున్నారు, మురికి పడింది, దాన్ని తోముతున్నారు, ఉతికారు, ఎంత ఉతికినా కూడా మొత్తం పోతే వేసుకుంటారుగా. మొత్తం పోలేదు వేసుకుంటారా? సగం కనబడుతుంది వేసుకుంటారా? వేసుకోరు కదయ్యా. ఎందుకంటే ఆ పెళ్లి వస్త్రం ఎలా ఉంటుంది? అది పరిపూర్ణంగా హిమము కంటే తెల్లదైన తెలుపుతో వెలుగుతూ ఉంటుంది. అది అక్కడ ఏది మచ్చలు కాదు, ముడత కూడా ఉండద్దు. కరెక్టేనా? మచ్చలు కాదు, మలినాలు కాదు, ముడతైనను సరే ఆ వస్త్రంలో ఉండకూడదు అంటాడు ఆయన. ఆమేన్. అయితే దీంట్లో ఇప్పుడు గమనించండి, ఇదంతా కూడా మీకు ఉదాహరణ చూపిస్తా. ఇదంతా కూడా ఒక చైన్ లాంటిది అయ్యా. ఇదంతా ఒక చైన్ లాంటిది, గమనించండి. ఈ చైను సాధారణంగా షాప్కి వెళ్ళి ఒక చైన్ కొంటే అడుగుతావు, ఇదంతా వెయిట్ లేపుతుందయ్యా అని, ఇదంతా బరువును ఆపుతుందయ్యా అని అడుగుతావు. అప్పుడు ఎవడేమంటాడు? నువ్వు ఆన్లైన్లో కొంటప్పుడు చూడు, ఇది 100 నుంచి 200 వరకు లేపుద్ది, మోసుద్ది అంటది. అవునా? 100 నుంచి 200, 100 కేజీలైనా మోపగలిగే చైన్ అయ్యా అంటాడు వీడు. కరెక్టేనా? ఇది చూడండి, దీంట్లో ఇది 100 కేజీలు, ఇది 100 కేజీలు, 100 100 100 100 100 అన్ని 100 కేజీలు లేపగలుగుతుంది. ఈ మధ్యలో ఒక్క చైన్ మాత్రము 50 కేజీలు లేపగలుగుతుంది. జాగ్రత్తగా. చైన్ మొత్తంలో ఒక్కొక్కటి 100 లేపితే మధ్యలో ఒక్కటి మాత్రము 50 కేజీలు లేపగలుగుతుంది. ఇప్పుడు ఈ చైన్ టోటల్ దీని వాల్యూ ఎంత అంటే 100 అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? ఈ చైన్ చేత 100 కేజీలు లేపామనుకో, ఈ 50 కేజీలు ఉన్న చోట టపక్కన అయిపోతుంది. కరెక్టేనా? దీన్ని బ్రహ్నం గారు అంటారు, ఏ చైన్ స్ట్రెంగ్త్ ఈజ్ నోన్ వేర్ ద వీకెస్ట్ లింక్ ఈజ్ అంటాడు. ఎక్కడ బలహీనమైనటువంటి ఆ గొలుసున్నదో ఆ చైన్ యొక్క విలువంతా కూడా ఆ బలహీనమైన గొలుసుతోనే కొలవాలి. అవునా? ఇప్పుడు చెప్తా, నీవు విశ్వాసంలో కొండలు పెగిలింపగలుగుతున్నావేమో, నీ ఇక్కడ 100 మార్కులు వేసుకున్నావు కావచ్చు, సద్గుణాలు 100 మార్కులు పడ్డాయి కావచ్చు, జ్ఞానంలో నీకు 12 లేడమో, బహుశా నీకు కాపరి కూడా నీకంటే తక్కువనే ఉండవచ్చు, ఆశ నిగ్రహం నుండి చాలా గొప్పవాడిగా ఉండవేమో, ఈ మిగిలినవన్నిట్లో ఉండవేమో, ఏదైనా ఒక్క దాంట్లో 50 మార్కులే ఉన్నా కూడా నీ టోటల్ చైన్ విలువ 50. లేదయ్యా అన్నిట్లలో నేను షార్పు టాపు 100 మార్కులు, కానీ ఈ ఒక్క సహోదర ప్రేమలోనో భక్తులు ఎక్కడో ఒక చోట 0 ఉన్నాయా అని చెప్పు, నీ టోటల్ విలువ 0. నీకు అర్థమవుతుందా? ఇది అర్థం కాకపోతే నీకు మృగం యొక్క ముద్రం పొందుకోవడం తెలియదు. నువ్వు అన్నిట్లలో పూర్ణమైన 100 మార్కులు తెచ్చుకో, 1 లేదా 2 విషయాల్లో అసంపూర్ణంగా ఉన్నా, శూన్యంగా ఉన్నా, అసలు విలువ అదే. అయ్యా నాకు మొత్తం కొండలు పెగిలింపే జ్ఞానం వచ్చేసింది, విశ్వాసం వచ్చింది, సద్గుణం వచ్చింది, సహనం లేదయ్యా, ఏదైనా అంటే ముక్కు మీద సర్రం లేచిపోతాను నేను, నీ విలువ అదే యాక్చువల్గా. ఏది? 0నే. ఎక్కడైనా సరే నీ యొక్క ఈ చైన్లో ఉన్న ఏ గొలుసులోనైనా సరే ఏదైతే మోస్ట్ వీకెస్ట్ వాల్యూ ఉంటుందో, దేనిలోనైతే నువ్వు బాగా బలహీనంగా ఉంటావో, నీ మొత్తం విలువ ఆ బలహీనమైన గొలుసుతో సమానం. కరెక్టేనా? ఒకసారి ఊరికే హృదయంలోనే, నీ మనసులోనే, బయటికి ఇక్కడ చెప్పబాక, ఎందుకంటే తీర్పు తీరుస్తారు. నీ హృదయంలోనే ఒక్కొక్క దాంట్లో నీకు నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు చూసుకో. 100కి ఉదాహరణకి విశ్వాసానికి ఎన్ని వేసుకుంటావు చూడు, సద్గుణానికి ఎన్ని వేసుకుంటావు, జ్ఞానానికి ఎన్ని వేసుకున్నావు వేసుకో. 100కి ఎన్ని మార్కులు వేసుకుంటావు వేసుకో. ఆశాజ్ఞానానికి ఎన్ని వేసుకున్నావు, సహనానికి, భక్తికి, సహోదర ప్రేమకి, అన్నిటికీ 100లో కొన్ని మార్కులు వేసుకొని చూసావా? ఒకసారి వేసుకో, నేను 5 నిమిషాలు 5 సెకండ్ టైం ఇస్తా. వేసుకో. వేసుకున్న తర్వాత ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మార్కులన్నీ ఎక్కడన్నా 100 వచ్చిందా? రాలేదు. ఓకే, ఇది బాధాకరమైన విషయమే. పోనీ ద మోస్ట్ లోయెస్ట్ మార్కులన్నీ 0 కూడా వచ్చిందా? అసలు దేవుడి ముద్రను పొందుకోవడంలో ఇంకా మన అసంపూర్ణమే. మొత్తం అన్నిట్లలో 100కి 100% వస్తేనే తలరాయి దిగొచ్చి మన పైన పడేది. దేవుడి ముద్ర మనం పొందుకోగలిగేది. బ్రదర్ అన్నిట్లో ఉన్నా ఒక్క దాంట్లోనే, ప్రతి విషయం చెప్పనా, నీ భక్తి అంతా ఒక్కదాంతోనే కొలవబడుతుంది. దట్ ఈజ్ వేర్ యువర్ ఎంటైర్
ఏది? నీ యొక్క గాడ్లీనెస్, నీ భక్తి యొక్క విలువ. అది అన్నీ ఉన్నాయి, కోపం ఆపుకోలేను నేను. అన్నీ ఉన్నాయి, జ్ఞానం లేదు నాకు. అన్నీ ఉన్నాయి, విశ్వాసం లేదు నాకు. అన్నీ ఉన్నాయి బ్రదర్, సహోదరుని ప్రేమ లేదు నా దగ్గర. అగో నా వాల్యూ అంతే, నా విలువ అదే. దీన్ని బట్టే చూడండి అయ్యా, వీటిల్లో మొత్తం 100 రాకపోయినా, ఎక్కడైనా 0 వచ్చినా, 0 to 100 మధ్యలో ఎక్కడున్నా సరే నా మాట జాగ్రత్తగా, మొత్తం ఇటువైపుగా ఉన్నా లేదా సగం దీంట్లో సగం దాంట్లో ఉన్నా, వీటిల్లో ఏదన్నా ఒక్క దాంట్లో బలహీనంగా ఉన్నా, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇదంతా కూడా మనల్ని ఎప్పటికైనా సరే ఇగో ఈ మృగం యొక్క ముద్ర వైపు అడుగులేస్తుంది. ఎప్పటి వరకు? ఎత్తబడే సమయం వరకు నువ్వు అలాగే ఉండి నువ్వు మరణించినా, ఎత్తబాటు వచ్చినా మన పైకి మృగం యొక్క ముద్ర. నా మాట వింటున్నారా? ఇక్కడ ఒకే ఒక వర్గానికి మాత్రం కొంచెం స్పెషాలిటీ ఇచ్చాడు. ఏది తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తిసను అరకొరగా పొందినటువంటి బుద్ధి లేని కన్యకలకే కొంత ఊరట. వారికి మాత్రమే కొంత ఊరట, శ్రమల గుండా వచ్చి నిత్యత్వాన్ని పొందుకునే అవకాశం ఉంది. కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా అయ్యా నరకమే. మొత్తంగా ఇది ఉన్న వాళ్ళందరినీ దేవుడు అన్యాయస్తులు అంటాడు, అపవిత్రులు అంటాడు. దీంట్లో ఇక్కడ వరకు వచ్చి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడంలో డిలే అయిన వారిని మాత్రము నీతిమంతులని పిలుస్తాడు. దీనిలో 100% పొందుకున్న ప్రతి ఒక్కరు, ముద్రల వరకు సాగిన ప్రతి ఒక్కరిని పవిత్రులు అని పిలుస్తాడు ఆయన. ఇదే మన ప్రకటన గ్రంథంలో చూసిన 4 వర్గాలు. కరెక్టేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ నిలబడ్డాం మనకు తెలియగలగాల. ఈ గుణలక్షణాలు నీలో రావడానికి ఏది అడ్డుగా నిలబడ్డది? ఈ పక్కనున్నాయే. కరెక్టేనా? ఎందుకయ్యా నాలో సద్గుణం ఎందుకు రాలేకపోయిందంటే, కపట నాటక జీవితం ఎక్కువైపోయింది. ముందు ఒకలాగా వెనకొకలాగా, వెనకాల గోతులు తీస్తాము, ముందు మంచిగా మాట్లాడుతూ ఉంటాము. ఎసార్లో నాటకీయమైన జీవితాలు ఎక్కువైపోయాయి. యేసు ప్రభువారు ఎన్నడూ కూడా వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడలేదయ్యా, ఎప్పుడు మాట్లాడలే. ఆయన పెద్ద మాదిరి. ఎందుకైనా నాలో జ్ఞానం రాలేకపోతుందంటే, కుయుక్తున్న చోట దైవికమైన జ్ఞానానికి స్థానం లేదుగా. ఎసార్లో కుయుక్తి దైవికమైన జ్ఞానాన్ని తృణీకరించుతున్నది. ఈ లోక సంబంధమైన జ్ఞానం అంతా కూడా దేవుడి జ్ఞానానికి విరోధమైన జ్ఞానమే. అది ప్రకృతి జ్ఞానమైనను, దయ్యాల జ్ఞానమైనను, ఈ భూలోక సంబంధం ఏ జ్ఞానమైనా సరే దైవ జ్ఞానానికి అది విరోధమే. ఆమేన్. నాకు ఎందుకే సహనం పెరుగుతుందంటే, ముందు మనం పుట్టుకతో అసహనంతోనే ఉన్నాం. సహనం ఎప్పుడు పెరుగుద్ది? సహనం ఎట్లా ఉత్పత్తి అవుతుంది? సహనం మనకు ఉందా ఎలా తెలుస్తుంది? అయ్యా, ఈ వస్తువు ఎంత గట్టిదో నాకు తెలియాలంటే ఏం చేయాలి? నేను షాప్కి వెళ్తావు, ఒక చెప్పులు కొంటావు, షూ కొంటావు, ఏం చేస్తావు? దాన్ని ఏంటనే ఎక్సైజ్ చేస్తావు దాని మీద. అవునా? ఇటువంచి అటువంచి ఇటు లేపి అన్ని చూస్తావా? చూడమ్మా, డ్రెస్ కొంటారు, కుట్లు ఎట్లా చూస్తావా? ఎట్లా లాగి చూస్తావా? చూడవా? దాని గట్టిదనము, దాని ఎండ్యూరెన్స్, దాని సహనానికి ఎలా తెలుస్తుంది? దానిపైన కొంత ఒత్తిడిని, ప్రెషర్ని, టెన్షన్ నువ్వు బిల్డప్ చేస్తేనే సహనం బయటపడేది. కరెక్టేనా? దేవుడు కూడా మన సహనాన్ని పరీక్షించడానికి ఏం చేస్తాడైనా? దాన్ని పరీక్షించడం కొరకు అసహనాన్ని పుట్టించే కార్యాలు మన పట్ల కనపరచడం చేస్తాడు. అప్పుడే కదే మనలో సహనం పెరిగేది. ఇవన్నీ అవే. అత్యంత బాధాకర విషయం ఏంటంటే, ఏదన్నా ఒక్క దాంట్లో 100 వస్తే సంతోషమే, కానీ ఒక్క దాంట్లో 100 వస్తే పోం కదయ్యా. ఏ ఒక్క దాంట్లో 0 వచ్చినా కష్టమే. ఎందుకంటే ఇగో వీటన్నిటి పైగా ఇక్కడ వస్తుందయ్యా బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. కరెక్టేనా? ఒకవేళ ఎత్తబాటు వరకు కూడా అసంపూర్ణంగా ఉంటే డిఫరెంట్ స్టోరీ. కానీ ముందుగానే ఇవన్నిటితో కనుక మనం నింపబడి ఉంటే, ఒక మాట చెప్పినా, ఇటు మార్కులు వేసుకున్నారు కదా, ఇటు కూడా ఒకసారి మార్కులు వేసుకొని చూసుకుందామా? ఇటు కూడా మార్కులు వేసుకుంటే ఇటు కంటే అటు ఎక్కువ వస్తున్నాయి స్టోరీలలో. ఇటు అవుట్ ఆఫ్ ఈ మార్కుల కంటే ఆ మార్కుల వెయిటేజ్ ఎక్కువ కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే, మనము ఈ లోకంలోనికి వచ్చినప్పుడే జంతువుల దేహం వలన, పాపంలో పడిపోవటం వలన ఇది మనలో ఇన్బిల్ట్ అయి ముందుగానే ఉన్నది. అయితే దాన్ని కడుక్కోవడంలోనే మన నిర్లక్ష్యం వల్ల అది అట్లే ఉండిపోయింది. దీన్ని నెమ్మదిగా ఖాళీ చేస్తూ దీని చేత మనల్ని మనం నింపుకోగలగాల. అవునా? ఇక్కడ ఎప్పుడైతే ఇదంతా జరుగుతూ ఉంటుందో లాస్ట్లో ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది? తిరస్కార బుద్ధి. ఇంకోటి ఏమంటాడు? రెబెలియస్ మైండ్, తిరుగుబాటు. రెబెలియస్ మర్చిపోకూడదు, తిరుగుబాటు బుద్ధి. అవునా అయ్యా? తిరుగుబాటు బుద్ధి వస్తుంది.
దీంట్లో ఏ ఒక్క లక్షణం అది మీరు పొందుకోదగినది కాదయ్యా. మనం ఎప్పుడు కూడా ఇది అందరిలో ఉన్నాయి, మనందరిలో ఉంటాయి. దీనిలో ఏ ఒక్కరు ఎక్సెప్షనల్ కాదు. ఎందుకంటే ఆదాం యొక్క పాపం అందరిపైన పనిచేస్తూ వచ్చింది, ఏ ఒక్కరు తప్పించుకోలేదు. కానీ యేసు ప్రభు అనేటువంటి రక్తం అనే ఒక గొప్ప క్లోరాక్స్ బ్లీచ్ ఉంది. అయితే కడుక్కోవడానికి ఆ రక్తాన్ని ఎంత వాడుతున్నావు అన్న దాని దగ్గర ఆధారపడ్డది. ఇక్కడ అందరిలో ఉండే పుట్టుకతోనే, కానీ ఆ రక్తాన్ని వాడుకుంటూ నువ్వు కడుగుతూ దీన్ని తీసేస్తూ తర్వాత దీనితో నింపుతూ ఉంటేనే అట్నుంచి ఈ కేటగిరీకి వస్తాం మనం. ఈ రెండిటికి మధ్యలో కడగడానికి మన దగ్గర ఏకైక క్లోరాక్స్ బ్లీచ్, షాంపూ, సబ్బు యేసుప్రభు రక్తమే. ఆ రక్తాన్ని మనం వాడుకొని అదిగో వాటి పక్కన ఉన్న వాటి అన్నిటిని తీసివేసుకొని కడుక్కొని వీటి చేత నింపబడగలగాలి. వీటి చేత నింపబడినప్పుడు ఒకానొక సమయంలో నువ్వు పరిపూర్ణంగా కనబడగానే నిన్ను ఆయన హస్తాల్లోకి తీసుకొని నేను వాడుకోవడం మొదలు పెడతాడు. దట్ ఈస్ వేర్ యు ఆర్ సీల్డ్ అంటు ద డే ఆఫ్ రిడెంప్షన్. విమోచన దినం వరకు ముద్రించబడేది అది. సమస్యలు ఏంటంటే కొంచెం బుద్ధివాక్యం రాగానే, కొంచెం జ్ఞానవాక్యం రాగానే, కొన్ని స్వస్థతలు జరగగానే కదా, కొంచెం అద్భుతాలు జరగగానే, కొంచెం మహిమ కార్యాలు జరగగానే, కొన్ని కళ్ళు దర్శనాలు రాగానే పరిశుద్ధాత్మ వచ్చేసింది అనుకుంటున్నారు. ఇక్కడ స్పష్టత రావాలి, బ్రహ్మపరిచాత్మ తీసేయాలి. పరిశుద్ధాత్మ ముద్ర ఊరికే రాదు. మృగం యొక్క ముద్ర కూడా ఊరికే తొందర ఇవ్వడు ఎవరికి దేవుడు. కయ్యను కూడా వెంటనే ఇవ్వలే. కయ్యను కూడా చాలా అవకాశాలు ఇచ్చాడు. అవిశ్వాసంతో అర్పణ చేసేప్పుడు కూడా దేవుడు ముద్ర ఇవ్వలే. కరెక్టేనా? తన సహోదరుడి పైన కోపముతో ఉండి సంభాషిస్తున్నప్పుడు ముద్ర ఇవ్వలే. అని ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు ముద్ర ఇవ్వలే. చివరికి ఎప్పుడు దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు అబద్ధం చెప్పినప్పుడు కూడా ముద్ర ఇవ్వలే. ఇంకా అవకాశాలు ఇచ్చాడు ఆయన. కరెక్టేనా? నేను ఏమన్నా కావలివాన్నా, నాకేం తెలుసు, తెలిసినా కూడా తెలియదు అంటున్నాడు కర్ణాటక వ్యక్తి. ఇన్ని చేసినా కూడా దేవుడు చివరి ఎన్ని అవకాశాలు ఇచ్చి చివరికి ఇక నువ్వు భరింపాలనేంత దోష శిక్ష వేయాల్సిందే అని ఒక్కసారి ఒక ముద్ర వేశాడు. ఈ ముద్రే అయ్యా మృగం యొక్క ముద్ర, దేవుని ఆత్మను ముద్రను తృణీకరించిన ముద్ర. అంతేనా కదా? ఈ ముద్రను పొందుకుంటారు. అందుకని అంటాడు, మృగం యొక్క ముద్రను పొందుకున్నామంటే దేవుడి యొక్క ముద్రను పొందుకోలేకపోవుట, తృణీకరించుట, అసంపూర్ణతగా ఉండుట అని అంటాడు. బ్రహ్మంగా ఏమైనా గుర్తుందా? ఎవరైతే దీన్ని పొందుకోలేకపోతారో, తృణీకరించడం వల్లైనా సరే, పొందుకోవడం సాధ్యం కాకపోవడం వల్ల సరే, ఆటోమేటికల్లీ ఈ పదం వాడాడా? ఈ పదం వాడతాడైనా. నువ్వు అయ్యో ఇటు పోయింది కదా, ఇటు పడతానేమో, పడకూడదేమో, అట్లా ఉండదు. ఇటు పొందుకోలేకపోయామంటే ఆటోమేటిక్గా దుంకేసినట్టే. ఇటు దుంకగానే ఏది ఇవన్నీ నిండిపోయి ఉన్న వ్యక్తిలో ఇది ఎప్పుడు కనబడుతుంది? అయ్యా ఇది ఎప్పుడు కనబడుతుంది? ఏది? తిరస్కార బుద్ధి, తిరుగుబాటు బుద్ధి, ఇది ఎప్పుడు కనబడుతుంది? చూపిస్తుంది అని అంటాడు. కానీ వీటిలో మనం అనేకమైన విషయాలు చూసాము. దాంట్లో స్వార్థాన్ని కొంత మట్టుకు గమనించాం కదా. ఎక్కడున్నామయ్యా? స్వార్థం అనేటువంటి ఆ యొక్క స్టేజ్ దగ్గరకు వచ్చాగాము. అయిపోయింది, ముగిసిపోయినట్టే. స్వార్థం అయిపోతే నెక్స్ట్ ఏంటిది? మృగం ముద్రే. స్వార్థాన్ని మనం కొంత మట్టుకు చూసాము. ఇంకొంత చూసే ప్రయత్నం చేద్దాం. స్వార్థం అంటే వెరీ గుడ్. ఒకటి, తన గురించి మాత్రమే ఆలోచించుకొనుట, మితిమీరినటువంటి అత్యధికమైనటువంటి తన వ్యక్తిగత ప్రాధాన్యతనిచ్చుకొనుట. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ పర్యాయ పదాలు తెలియకపోతే బైబిల్లో ఉన్న చాలా క్యారెక్టర్ని మీకు చూపించలేను నేను. ఒకటేంటి? తనకు మాత్రమే దక్కాలి, తను మాత్రమే పొందుకోవాలి అన్నది. ఏది? అది ధనమైనా, కీర్తైనా, పొజిషన్ ఏదైనా సరే నాకే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన. రెండోది, అందరిలో కన్నా నేనే అత్యధికమైన మితిమీరిన ప్రాధాన్యతలు ఉండాలని కోరుకోవడం. కరెక్టేనా? తర్వాత స్వార్థం అంటే ఇతరులను నిర్లక్ష్యం చేయడం. కరెక్టేనా? ఇతరులను నిర్లక్ష్యం చేయడం. తర్వాత ఇంకేం రాశారా? అయ్యా రాసుకొని జ్ఞానవంతులు కనీసం గుర్తుండే చెప్పండి. చేస్తా మిమ్మల్ని, ఎప్పటికైనా మిమ్మల్ని. మీరు జ్ఞానాలు ఎక్కువ మీ అందరికీ. దయచేసి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. రాబోయే 2-3 సంవత్సరాలలో ఈ వర్తమానం ఎప్పుడో కనుమరుగైపోతుంది. కొన్ని వందల వర్తమానాలు వస్తాయి, ఇవేమి గుర్తుండవు ఆ రోజున మనకి. కరెక్టేనా? 2 ఏళ్ళ కింద చెప్పింది అది గుర్తుందా? పుస్తకాల్లో ఉంటేనే కొద్ది గొప్ప మీకు రీకాల్ అవుతుంది. కరెక్టే కదా? 2-3 గంటల వర్తమానం తిరిగి చూడగలుగుతారా? రాసుకుని నోట్స్ చూస్తే ఒక్కసారి గుర్తొచ్చేస్తుంది అట్లా. అందుకే రాసుకోవడం తప్పేం లేదు. రాసుకున్నంత మాత్రం మాకు జ్ఞానం లేదనుకుంటాడో, అమ్మ ఎవరెవరు వదిలే మాట్లాడితే మన ఫీల్ అవుతారేమో. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా గమనించండి. అయితే స్వార్థం అనగానే తన్ను తాను మాత్రమే
ఎక్కువ ప్రాధాన్యత కనపరుచుకోవాలని ఆశ, ఎదుటివారిని నిర్లక్ష్యం చేసేటువంటి ధోరణి. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆల్వేస్ బ్రింగ్స్ ప్రౌడ్. జాగ్రత్తగా గమనించండి. ఇవి రెండు భార్యాభర్త లాంటివి, జతపక్షులు లాంటివి. ఎక్కడైతే స్వార్థం అనే ఆత్మ ఉంటుందో దాని పక్కనే గర్వం సాగుతూ ఉంటుంది. నాకే దక్కాలి, ఎందుకు? నేను గొప్పగా ఉండాలని కోరిక. ఎదుటి వారిని నిర్లక్ష్యం చేస్తారు. ఎవడు చేస్తాడు? గుర్తుంచుకోండి, స్పిరిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్, స్వార్థం అనే ఆత్మ రాగానే గర్వం అనే ఆత్మ ఉత్పత్తి అవుతుందని చెప్తాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సరే, తర్వాత బైబిల్లోనే అనేకమైన క్యారెక్టర్లు కూడా మీకు ముందు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదివరకే స్వార్థం అనే కొంతమంది క్యారెక్టర్లను చూసాం. ఎవరెవరిని చూసామయ్యా? యేసు ప్రభు శిష్యులను చూసాము, తర్వాత ఆహాబు రాజుని చూసాము, కరెక్టా? తర్వాత తప్పిపోయిన కుమారుడు యొక్క పెద్దన్నను చూసాము, కరెక్టే కదా? వారందరిలో కూడా ఏం కనబడింది మనకి? స్వార్థమే. మనకి ఇక్కడ కయ్యూనులో కూడా అదే కనబడతా ఉంటుంది. కయ్యూను తన తమ్ముడు ఎందుకు చంపాడు? అతను మంచివాడై ఉన్నాడు గనక, తనకు ఆధిక్యత రాలేదు గనక, తను అంగీకరించబడకపోవడం వల్ల, తనకు కలగవలసిన ప్రత్యేకత రాకపోవడం వల్ల వాళ్ళు చంపేస్తూ ఉన్నాడు. కరెక్టేనా? కొన్ని మార్లు సంఘాలు అదే జరుగుతుందండోయ్. సంఘంలో అదే జరుగుతుంది. అన్ని పనులు ఆమెనే చేస్తుంది. ఏం చేస్తుంది? అన్ని పనులు ఆమెకే చెప్తారు. ఏం జరిగింది ఇక్కడ? హత్య జరిగింది. ఎట్లా హత్య జరిగింది? ఎదుటివాడి ప్రభావాన్ని తగ్గించుకునేటువంటి సనుగుడు వల్ల, మాటల వల్ల. ఏసారో వర్తమానం తెలుసుగా మీకు. దానివల్ల తెలియకుండానే హత్యలు చేస్తూ ఉన్నాం మనం ఇక్కడ. ఏసారో. కానీ ఈ రోజున ఈ స్వార్థం అనేటువంటి ఆత్మ, ఈ స్వార్థం చేత నడిపించబడిన మరికొంతమంది ప్రజలను చూపిస్తాం మీకు. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గుండా సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. చదువు. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారిని అందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణము ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములో నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంక వేళ దావీదు పడక మీద నుండి లేచి, చాలు మనందరికీ తెలుసు, యుద్ధాలు జరుగుతున్న సమయంలో పడక మీద నుంచి లేచినటువంటి దావీదుకి ఎవరు కనబడ్డారు? స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనబడినది. ఎవరు? బత్సెబా కనబడింది కదా? ఎవరు పీటర్? బత్సెబా కనబడింది, అంతేనా? బత్సెబా కనబడగానే తను రాజు కాబట్టి తన కలిగిన అధికారాన్ని వాడి తాను ఏ తప్పుడు కార్యం చేయకూడదు ఆ తప్పుడు కార్యం చేశాడు. చేసిన తర్వాత, ఈ తప్పు కార్యం అంతా ముగిసిన తర్వాత, జాగ్రత్తగా గమనించండి, ఇతని దగ్గరకు వచ్చి ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి ఉదాహరణను చూస్తే దావీదు యొక్క స్థితిగతులు అర్థమవుతాయి. జాగ్రత్తగా గమనించండి. 12వ అధ్యాయం రండి. 12వ అధ్యాయం 1వ వచనం. కావున యెహోవా యోనాతానును దావీదు వద్దకు పంపెను. నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో కనెను. దావీదుకు కథ చెప్తా ఉన్నాడు, ఒక ఉపమాన కథ. ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు బాగా డబ్బున్నోడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు, చాలా గొర్రెలు ఉన్నాయి వాడికి, చాలా డబ్బు ఉంది వాడి దగ్గర. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయింది. ఒక్క ఆడు గొర్రె పిల్ల, ఒక చిన్న గొర్రె పిల్ల ఉన్నది కదా. తర్వాత వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. చాలా చక్కగా చెప్తున్నాడు కదా. ఏది? భార్యను కుమార్తెతో పోలుస్తున్నాడు. ఎలా పోలుస్తున్నాడంటే, బయట అన్ని జనులకు ఇది విపరీతమైన కార్యము కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రజలకు సృష్టించిన సృష్టికర్త భర్త ఉన్నాడన్న సాదృశ్యంలో దేవుడు ఈ భర్తను పెడుతున్నాడు కదా.
భార్యను కుమార్తెతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. తర్వాత చూడనా, అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. ఈ మార్గస్థుడు ఎవడు? శోధన. ఈ మార్గస్థుడు ఎవడో కాదు, శోధన. శోధన ఎప్పుడు వస్తూనే ఉండదు, ఎప్పుడో ఒకసారి మార్గస్థుల్లో ఒక చుట్టాలో ఇంటికి వచ్చి వచ్చిపోతుంది అంతే. అది ఉదత్సమాన శోధించబడవు, ఎప్పుడో ఒకసారి శోధించబడతావు, అప్పుడే నిజస్వరూపం బయటపడుతుంది. అట్లాగే మార్గస్థుడు ఒకడు, శోధన ఒకటి ఇతని దగ్గరికి, ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చింది. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చువానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విన్న తర్వాత దావీదు ఏమంటాడు చూడండి, మనుష్యుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవము తోడు నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. వీడు ఖచ్చితంగా మరణపాత్రుడు. ఎందుకంటే వీడు సమస్తాన్ని కలిగి ఉన్నా కూడా ఇంకా ఎదుటోడుగా లాక్కోవాలనేటువంటి ఇదే స్వార్థముతో కూడుకున్నటువంటి ఈ ఆత్మను బట్టే. వింటున్నారయ్యా, వీడికి ఏది తక్కువైనది? ఐశ్వర్యవంతుడికి అతడు ఎంత నరికినా ఇంకా మిగిలేటువంటి గొప్ప సంపద ఉంది అక్కడ. అయినా సరే తక్కువగా ఉన్నవాడి దగ్గర లాక్కొని దగ్గర పెట్టుకున్నాడు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఇక్కడ దావీదులో ఆ స్వార్థపూరితమైన ఆత్మ మనం కనుగొనగలుగుతాం. అతడికి కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషపడక ఇంకా ఎదుటివాడి దాన్నే ఆశించి దాన్ని బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేశాడు. కరెక్టేనా? ఇతడు ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నాడో ఇతడు కూడా తగిలటం అట్లా తగిలిరు. ఇతడు ఈ తప్పిదాలన్నిటికీ కారణంగా ఫలాన్ని మోస్తూ పారిపోతుండగా తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతడు ఒక దగ్గర చేయి జాపాడు. ఎవరి దగ్గర? మూర్ఖుడైన నాబాలు దగ్గర. ఎస్ ఆర్ నో? ఈ స్వార్థపరుడే ఎదురైనాడు. ఎస్ ఆర్ నో? వాడు స్వార్థపరుడే. ఎవడు విత్తిదానికి వస్తాడయ్యో. కరెక్టా కదా? ఇతడి స్వార్థాన్ని తగ్గట్టే స్వార్థపూరితమైన మరో వ్యక్తి దొరికాడు. వాడి దగ్గర తినడానికంటే అధికమైనటువంటి సంపద, విపరీతమైన సంపద ఉండగా కూడా, అయ్యా నా వల్ల నువ్వు మేలు పొందావు కదా, నీ కుమారుడనైనటువంటి నాకు కొంత సహాయం చేయమంటే దావీదెవడు, యెషయవడు అని చెప్పాడు వాడు. అంతేనా? స్వార్థపూరితమైన వ్యక్తులు ఎదురుపడతారు. ప్రేమను విత్తిన వాడికి ప్రేమ విత్తే వ్యక్తులు దొరుకుతారు. అంతేనా కదా? నేను అదే గమనిస్తూ ఉంటా. ఎందుకు ఇంత ఆపలు ఎదురుపడేట్టు చేస్తాడు ఈయన అనిపిస్తూ ఉంటుంది. ఆయన జీవితం ఆ స్వభావం అట్టగే ఉంది. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తులకు అలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు తెలియరు. కరెక్టే కదా? అతని దగ్గర కూడా ఎంతో ఉన్నా ఇవ్వడు, ఇతని దగ్గర ఎంత ఉన్నా పక్కడిదే లాక్కున్నాడు ఈయన. ఇది దావీదులో ఉన్న స్వార్థం. కానీ ఈ స్వార్థము దేవుడి నుంచి అత్యధికంగా దూరంగా పోకుండా దేవుడు అక్కడే ప్రక్షాళన చేయడానికి నిర్ణయించుకొని శిక్షల చేత అతని పాపాన్ని కడగడం వల్ల బతికాడు ఆయన. లేకపోతే ఆ స్వార్థపూరితమైన ఆత్మ ఆయన ఎంతో దూరం వరకు తీసుకెళ్ళి పడేసేది. మీరు వింటున్నారా? దేవుడి యొక్క పిల్లల్లో స్వార్థం రావడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడు. దాన్ని ఏ విధము చేత నేను కడిగేస్తాడు ఆయన. ఆమేన్. బైబిల్లో మరో వ్యక్తి చూపిస్తా స్వార్థపూరితమైన వ్యక్తిని. యోబు. ఎవరు? యోబు స్వార్థపూరుడా? నేను చెప్పే నమ్మేసి సరిగా? ఎవరు? యోబు స్వార్థపూర్ణ వ్యక్తి. ఆయన దగ్గర ఎదుటోడు ఆశించడానికి ఆయన దగ్గర ఏముందయ్యా? అది స్వార్థం కాదు, జాగ్రత్త. అది స్వార్థం కాదు, జాగ్రత్త. అది ఈ మాట నేను చెప్పుచున్నది కాదు, ఈ గడియ వర్తమాని కూడా చెప్పుచున్న మాట. తీయండి, ఒక కొటేషన్ కూడా చూపిస్తాను మీకు. 65-1127E. (65-1127E) మన కొరగాకు. నేను వించిని ఇప్పుడు చూచుచున్నాను అనే వర్తమానంలో 94 పేరు చూడండి. 94 తెలుగులో ఉందా? 94. ఒక్క నిమిషం, ఇంగ్లీష్లో 2. ఓకే, చదవండి. ఇది జరుగునని యోబుకు తెలుసు, దేవుడు అతనికి చెప్పినట్లుగానే జరిగెను. అతడు నీతిమంతుడై ఉన్నాడు.
పాపిగా చేసిరి. ఎవరు పాపిగా చేశారు? అతడు ఉండడమే నీతిమంతుడుగా ఉన్నాడు, ఎవరు? యోబు. కానీ ఆయనను కొంతమంది పాపిగా చేస్తున్నారు, పాపిగా చిత్రీకరిస్తున్నారు. ఎవరు? చూడండి. కావున అయితే తెలుగులో అట్లా ఉంది, ఇంగ్లీష్లో ఏమంటుందంటే హీస్ వెయిటింగ్ ఫర్ ది ఇన్స్పిరేషన్. దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపణ కోసం ఎదురు చూశాడు ఆయన. సాతాను ఆ జనులందరినీ అతనికి విరోధంగా లేపెచ్చాడు. అతన్ని ఓదార్చడానికి వచ్చినట్టుగానే వచ్చి, అది అబద్ధము, వాళ్ళు ఓదార్చడానికి రాలే. వారందరూ వచ్చి ఏం చేస్తున్నారు? యోబుకు 3 స్నేహితులు ఉన్నారు కదా. ఎవరు? బిల్దదు, జోఫరు, ఇంకా ఎలీహు. కరెక్టా? ఎలీఫజ్. వీళ్ళు 3 వచ్చి ఏం చేస్తున్నారు? వాడిని ఓదార్చడానికి వచ్చినట్టే వచ్చి నేరాలు మోపుతున్నాడు. నువ్వు ఏదో ఒకటి చేయకపోతే నేను ఎందుకు ఇట్లా అవుతుంది? నీ చెయ్యి ఇరిగిందంటే ఏదో తప్పు చేసే ఉంటావు నువ్వు, నీ తిండి పోయిందంటే ఏదో తప్పు చేసే ఉంటావు నువ్వు. కరెక్టేనా? అంతేనా కదా? నీ భార్య నిన్ను వదిలేసిపోయిందంటే ఏదో చేసే ఉంటావు నువ్వు, నీ ఆస్తి మొత్తం పోయిందంటే ఏదో చేసే ఉంటావు నువ్వు. ఆదరించడానికి రావాల్సిన వారు వచ్చి పోయిందాన్ని పట్టుకొని ఏమంటున్నారు? అతని పైన నేరారోపణ మోపుతున్నారు. అతను నీతిమంతుడుగా ఉంటే అతన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు పాపిగా చేస్తారు, సిన్నర్గా చేస్తున్నారు వాళ్ళు. తర్వాత అయినా ఏ మాత్రం కూడా యోబు చెల్లించిన వాడిగా కనబడతలా. ఎస్, ఆమేన్. వినను కానీ ఎక్కడికి? ఏ స్థితికి జారెను? లోయెస్ట్ పాయింట్, చాలా కింది స్థాయిలోకి పడిపోయాడు. చేయుచుండిరి. అతని భార్య కూడా అతను ఏమంటుంది తెలుసా? నువ్వు తప్పంటే తప్పు, నువ్వు చేసే భక్తి అని చెప్పి అంటా ఉందామే. అతనికి వచ్చినటువంటి ఆ పుండ్లను, కురుపుల్ని గోకుతా ఉన్నాడు పెంకులతో. చివరికి ఒక వ్యక్తి వస్తాడు కదా. అయ్యా, ఈ 3 స్నేహితులు కాకుండా లాస్ట్లో ఒక స్నేహితుడు వస్తాడు. జాగ్రత్త వినాలి అయ్యా. యోబుకు 3 స్నేహితులు వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటలు అన్ని నేరారోపణ చేస్తున్నట్టుగా, ఒప్పుకో, నువ్వు పాపం చేశాను ఒప్పుకో, నువ్వు ఒప్పుకో, నువ్వు తప్పు చేశాను ఒప్పుకో, నువ్వు ఒప్పుకో అంటాడా లేదా? యోబు అంటాడేమని? నేనేం చేయలేదయ్యా. అంతేనా? యోబు ఏమన్నాడు? నేనే నేరము చేసిన వాళ్ళని కాదే, ఎవరికి అపకారం చేయలేదు అని యోబు కూర్చుంటే, వీళ్ళు 3 వచ్చి ఓదార్చడానికి వచ్చినట్టే వచ్చి నువ్వు ఒప్పుకో పాపం చేసావని, లేదు నువ్వు చెయ్యని ఎందుకు ఇట్లా అవుతుంది అని అతన్ని మొత్తానికి పాపిగా చేసే కార్యక్రమం చేశాడు. కానీ చివరిగా 4వ వాడు కూడా వచ్చాడు. ఎవరతడు? ఎలీహు. ఇంగ్లీష్లో ఏమన్నా ఉంటుంది, తెలుగులో ఏమంటుంది? ఎలీహు. అతడు దేవుని యొక్క ప్రవక్త అంటాడు. ఈ ఎలీహు పరిశుద్ధాత్మునికి సాదృశ్యం అన్నాడు ఆయన. ఈ ఎలీహు అనే స్నేహితుడు ఎవరికి? పరిశుద్ధాత్మునికి సాదృశ్యం అన్నాడు. ఈ ఎలీహు చేసిన కార్యాన్ని చూడండి, ఆయన ఏమంటాడు చూడండి. ఎలీహు వచ్చి నువ్వు స్వార్థపరుడివి, మర్చుకో. మాట విన్నారా? ఇంతవరకు వచ్చిన 3 స్నేహితులు ఓదార్చడానికి వచ్చి నేరాలు మోపి వెళ్ళిపోయారు. కానీ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా దృష్టాంతాలుగా పెట్టబడిన ఎలీహు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు స్వార్థపరుడివి, స్వార్థమైన ఆత్మ ఉంది నీలో, మార్చుకో అని రిబ్యూక్ అంటే గద్దించాడట. అతని భార్య అతను తప్పన్నందుకో, మిగతా విషయాలు అన్నందుకో కాదు, నువ్వు స్వార్థపరుడు అన్నాడు. ఎలీహు వచ్చి స్వార్థపరుడు అన్నాడు అని చెప్పి దేవుని ప్రవక్త చెప్పాడు కదా. ఎక్కడయ్యా అసలు యోబులో స్వార్థం కనబడ్డది? ఏ రూపంలో ఉంటే స్వార్థం అని ఎన్నిక చేయబడ్డది? తెలుసుకోగలగలగా. తన పిల్లల కోసం బలిచ్చినప్పుడు కాదు. ఎప్పుడయ్యా స్వార్థం అంటే? యోబు గ్రంథం తీయండి, మీకు చూపిస్తా. యోబు గ్రంథం 19వ అధ్యాయం. తర్వాత ఈ కొటేషన్ పూర్తిగా చదివేసేయండి, మీకు అర్థమవుద్ది. ఎలీహు వచ్చి గద్దించి నువ్వు స్వార్థపరుడు అని. ఇక్కడ యోబుని స్వార్థపరుడని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ నేరారోపణ ఇప్పటి వరకు ఆ 3 స్నేహితులు ఇతని పైన చేస్తే, ఇప్పుడు ఇతడు నెమ్మదిగా ఆ నేరారోపణ దేవుడి పైన మొదలు పెట్టాడు. ఇక్కడ అతని స్వార్థం కనబడ్డది. ఏమని? తన నీతిని కనపరుచుకోవాలని. నేను నీతిమంతుణ్ణి, నేను భక్తిపరుణ్ణి, ఏ తప్పు చేయలేదు, నేను మంచివాణ్ణి, నాలో దోషం లేదు, అందరూ నా పైనకు వచ్చి నేరారోపణ చేస్తున్నారని తన నీతిని కనపరుచుకోవాలనే స్వార్థం వచ్చి పడిందని ఎలీహు వచ్చి గద్దించాడట.
చివరికి దేవుడు కూడా నాపై నేరారోపణలు చేస్తున్నాడే అని చెప్తున్నాడు ఆయన. ఎవరు? దేవుడు కూడా. అందుకే ఇక్కడ చూడండి, మనకు యోబు గ్రంథంలో 19వ అధ్యాయం చూడండి 7వ వచనం నుంచి, నా మీద బలాత్కారం జరుగుతున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. ఎందుకు? ఇతడు ఇక్కడ మొదలుపెట్టాడు ఏమని? ఇప్పటి వరకు దేవుణ్ణి ఏమనలే. ప్రారంభ దినాల్లో ముగ్గురు స్నేహితులు వచ్చి నేరారోపణ చేయడం మొదలుపెట్టిన తర్వాత 19వ అధ్యాయం నుంచి మొదలు పెడుతున్నాడు దేవుడి మీద నేరారోపణ. ఇక దేవుడు వినడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు పట్టించుకోవట్లే, దేవుడు ఇట్లా చేస్తా ఉన్నాడు అని దేవుడి పైన నేరారోపణ మొదలు పెట్టాడని తర్వాత ఎలుగు వచ్చి గద్దిస్తాడన్న విషయాన్ని బ్రహ్నం గారు చెప్తున్నారు. అయ్యా, ఇది మీకు కనబడదు, వర్తమానం లేకుండా దీన్ని మనం చూడలేం. మీరు వింటున్నారా? వితౌట్ దిస్ మెసేజ్ నువ్వు యోబు గ్రంథాన్ని 100 సార్లు చదివినా ఈ విషయం నీకు కనబడదు. అందుకే నేను ఏమంటానంటే, ఈ వర్తమానం చదవకుండా బైబిల్ చదివితే మీకు అర్థం కాదు. వర్తమానాలు చదవండి. కొంతమంది బైబిల్నే బాగా చదవండి, వర్తమానం చదవకండి, తక్కువ చదవండి అంటారు. బైబిల్ వర్తమానం రెండు దేవుని వాక్యాలే. ఈ ప్రత్యక్షత కావాలా? ఈ వర్తమానం గుండానే ఈ రాయబడిన గ్రంథాన్ని పలకబడిన వాక్యం గుండా చూస్తేనే రాయబడిన మనకు అర్థమవుతుంది. యోబులో కూడా స్వార్థపూరితమైన ఆత్మను చూపించినప్పుడు ఆశ్చర్యపడ్డా నేను. మన కంటికి ఎప్పుడు కనబడలేదు, కనుమరుగ్గా ఉంది ఇది. అంటే ఒక విశ్వాసిలో తనకు తెలియకుండానే స్వార్థమైన ఆత్మ ఉంటుంది, అతనికి కూడా తెలియదు. ఎట్లా? తను నీతిమంతుడని, మంచివాడని, తప్పు లేనివాడని, స్వార్థం లేదని, తనలో ఏ లోపం లేదని అందరూ వచ్చి అతని పైన నువ్వు తప్పు తల్లి, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు అంటుంటే అప్పుడు ఆ విశ్వాసకి ఏమనిపిస్తుంది తెలుసా? అయ్యా, ఇప్పుడు అదే స్థానం నేను ఉన్నాను అనుకో, నాకు నేను నీతిమంతుడు అనుకుంటున్నా, మీరు అందరూ వచ్చి నాపై తప్పులు మోపుతున్నారు, నేనేమంటాను? చర్చ అంతా ఒక దిక్కు, నేను ఒక్కొక్క దిక్కు అనుకుంటా. కరెక్ట్ కదా? ఇది తెలియకుండానే ఒక విశ్వాసిలో ఉండేటువంటి స్వార్థపూరితమైన ఆత్మలక్షణాలు ఇవి. తమను తాము నీతిమంతులను తీర్పు తీర్చబడుట కొరకై చేసేటువంటి విన్నపాలలో నేరారోపణలో చివరికి వీళ్ళు మనుషులపైనే కాదు, యోబులాగా దేవుడిపై కూడా దూకుతారు. జాగ్రత్తగా చదవండి, అక్కడ 7వ వచనం చూడండి. నా మీద బలాత్కారం జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. ఇప్పుడు ఎవరిపైన మొదలుపెట్టి నేరారోపణ? దేవుడు మొదలుపెట్టిండు. చూసిర్రా? అడిది ఇప్పుడు లాస్ట్ ఎవరి మీద దుంకిండినా? దేవుడి మీద. ఇది మన కంటికి కనబడదు, కానీ ఎలీహు వచ్చి తర్వాత గద్దిస్తాడు. బ్రహ్నం గారు పక్షిరాజునతో వీటి చూసి తర్వాత అంటాడు, యోబులో సెల్ఫిష్ స్పిరిట్ ఉన్నది. ఆ స్వార్థపూరితమైన ఆత్మ. నీతిమంతుడే, తన భార్య వదిలి వెళ్ళిపోయినా నిలబడ్డవాడే, తన ఆస్తి మొత్తం పైన నిలబడ్డవాడే, కానీ భక్తిపరుణ్ణి అని చూపించుకునే క్రమంలో తెలియకుండా స్వార్థమైన ఆత్మ వచ్చింది. అయ్యో, ఇది చేప కింద అత్యంత భయంకరంగా కనబడకుండా వచ్చేటువంటి పెద్ద చేప, మన కంటికి ఏర్పడదు. అవునా కదా? ఇప్పుడు ఈ సహోదరుడు నన్ను, బ్రదర్ నాకు ఎందుకు మీరు తప్పుగా అనిపిస్తున్నారంటే, పరిశీలించుకుంటా బ్రదర్, నా కోసం ప్రార్థన చేయాలన్నా మేలు కాదు అని ఖండించిన చోట మనకు తెలియకుండానే మనల్ని మన నీతిమంతులను తీర్పు తీర్చుకునేటువంటి ఒక ఆత్మ వస్తుంది, స్వార్థపూరితమైన ఆత్మ. నేనే వింటున్నారా? ఇది అయ్యో జాగ్రత్త, ఇది నేను చెప్పగలిగేది నేను చెప్తూ మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఇది ఏ తప్పిదము చేయకుండా కొంతకాలము మంచిగా నడుస్తుండగా ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక తప్పిదంలో పడ్డావు అనుకో, ఉదాహరణకి ఈరోజు ఉదయంలో ఒక తప్పిదం చేసావు. తప్పిదం చేయగానే ఒక విశ్వాస ముఖం ఎట్లుండదు తెలుసా? కింగముఖంగా మార్చబడుతుంది. ఎదుటోడి తప్పుల్ని కూడా అంగీకరించి క్షమించడానికి సిద్ధపడే ముఖంగా ఉంటుంది. కరెక్టేనా? నేను పొద్దున్న తప్పు చేశా, వచ్చా దేవుని క్షమాపణ అడిగి వచ్చా, ఈ బ్రదర్ తప్పు చేశాడు. అప్పుడు నేనేమంటా తెలుసా? బ్రదర్, మనం అందరం బలపడదాం బ్రదర్, తప్పులు నాకు జరుగుతాయి, బలపడదాం అంట. అదే నేను తప్పు చేయకుండా ఒక వారంలో నడిచాను అనుకో, ఈయన తప్పు చేసిన కనబడదు అనుకో, ఏమంటా తెలుసా? తెలిసి చేసావు, నీకు క్షమాపణ లేదు ఇక. కరెక్టేనా? ఎస్ సార్. ఇది జరుగుతుందా జరగదా? అందరి విశ్వాసాలు జరుగుతుందయ్యా. రోజు ఒక వారం రోజులు తప్పు చేయకుండా రోజు పొద్దు నుంచి రాత్రి దాకా వర్తమానం బైబిల్ ప్రార్థన చేయి. నీ ఫేస్లో తెలియకుండానే యోబులోకి వచ్చిన స్వార్థపూరితమైన ఆత్మ నీ తెలియకుండా నీకు వచ్చేస్తుంది. అంటే చేయొద్దంటానా? కాదు, నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటూ జాగ్రత్త పడు. ఆ యేసు ప్రభు రక్తం చేత నీవు ప్రభువా నా ఎదురుగా నిలబడినటువంటి పాపం చేస్తున్న సహోదరుడి కన్నా కూడా నేను లెక్క చేయడానికి వీళ్ళని వ్యక్తినయ్యా అని తగ్గించుకోవడంలోనే ఈ స్వార్థపూరితమైన ఆత్మను పక్కన పడేయగలుగుతావు. కరెక్టా కదా? దాన్ని పక్కన పడేయగలుగుతావు. యోబులోనే స్వార్థపూరితమైన ఆత్మను
ప్రవక్త బ్రహ్నం గారి యొక్క వర్తమానాలు కూడా దేవుడు చూపించగలిగితే నీలో నాలో ఎన్ని ఆత్మలు చూపించాలి ఆయన? అడిషనల్ షీటే. ఇక అడిషనల్ షీటే. యోబునే గొప్పవాడిగా ఎంచుకుంటున్న మన దినాలు ఇవి. మనలో అడిషనల్ షీట్ అంటారు ఇక రాసేవాడు. వద్దయ్యో, మనకు మన నీతిమంతులు మంచివారం అనుకోవడం కంటే కృపలో బతుకుతున్నాం అనుకోవడం మేలు. ఆ కృప, ఆయన రక్తము, ఆయన ఎన్నిక మనల్ని పరిపూర్ణంగా చేస్తుంది అనుకుందాం. నీ క్రియల ద్వారా, నీ ప్రార్థనల ద్వారా, నీ జ్ఞానం ద్వారా రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నీ మంచిదనం ద్వారా నీ యోబు కంటే గొప్పవాడివా నువ్వేమన్నా? యోబు కంటే గొప్ప కార్యాలు చేసావా? ఆయనలాంటి ధర్మకార్యం చేసావా? ఆయనలాంటి భక్తి జీవితం గడిపించావా? ఆయనలాగా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, కాపాడడానికి కలిగి ఉన్న భద్రత ఆలోచన మనలో ఉన్నాయా? ఎక్కడ నా కుమారుడు తప్పు చేస్తాడో, ఎక్కడ నా కుమార్తె పాపం చేస్తాడో, ఇలాంటి ఆలోచన మనలో ఉన్నాయా? ఆయన చేసిన భక్తిలో 10% కూడా వరకు మనం. కానీ ఆయనలో సైతము స్వార్థం అనే ఆత్మ ఉందని చెప్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలా? 1కి 10 సార్లు మనల్ని మనం ఏం చేసుకోవాలి తెలుసా? నల్లగొట్టుకోవాలా. ప్రతి ప్రార్థనలో ప్రభు నేను ఎన్నికలేని వాడను, నేను నా కంటెదురుగా వ్యభిచారం చేస్తున్న వ్యక్తి కన్నా నేను హీనమైన వ్యక్తిని ప్రభా. బహుశా అతడు అందరికీ దొరుకునట్లుగా చేసి పాపం చేశాడేమో, కానీ నేనైతే నా హృదయంలో ఎన్నోసార్లు పాపం చేశాను. నేను నా హృదయంలో బైబిల్లో చాలా మందికి తెలియట్లేదు. ఇంకా బైబిల్లో చాలా మందికి తెలియట్లే. వీడున్నాడు, వీడిల్లి నేరుగా వెళ్ళి ఒక షాప్లో దొంగతనం చేసి వచ్చాడు క్రియారూపకంగా. నేనైతే నా మనసులో చేసి వచ్చా. మనసులో కూడా దొంగతనం చేయొచ్చా? ఎదుటోడిది ఆశించి చేయొచ్చు. దేవుడు వాడికి ఎంత శిక్ష, నాకు కూడా అంతే శిక్ష అన్నాడు. కరెక్ట్? లేదు నేను ఆలోచనలో చేశా, నా తలంపులో చేశా, ఫోన్లోనే చూసా, కానీ వీడైతే నేరుగా చేశాడు. నువ్వు మనుషులు ఎదుట, లోక న్యాయాధిపతులు ఎదుట ఇది చెల్లుతుందేమో, కానీ దేవుడి ఎదుట ఇరువురు సమానమే. కరెక్టే కదా? ఇరువురు సమానమే అంటాడు ఆయన. దేవుడి యొక్క న్యాయాధిపీఠం ఎదుట ఆ నియమాలు వేరు. కరెక్టే కదా? అని అంటాడు, ఎలీహు ఎలాగైతే వచ్చి యోబును గద్దించి స్వార్థపూరితంతో నువ్వు నిండి ఉన్నావు, నువ్వు మారు అని ఖచ్చితంగా ఖండితంగా ఖండించాడు. రిబ్యూక్డ్, నాట్ వార్నింగ్. వార్నింగ్ కాదది, హెచ్చరిక కాదది, రిబ్యూకు, గద్దింపది. గద్దింపు చేస్తాడట. అయ్యా ఇప్పుడు చెప్పండి, స్వార్థమైన ఆత్మ మాలో ఏం లేదండి. మేము అందరి కోసం, అందరి మేలే కోరుకుంటున్నాము, అందరికీ సహాయం చేస్తున్నాం అనిపిస్తుందేమో. భౌతికమైన స్వార్థంలో, ఆత్మీయమైన స్వార్థంలో వ్యత్యాసాలు చూస్తున్నారా? ఆత్మీయం కూడా స్వార్థపూరితమైన స్థితిగతుల్లో విశ్వాసం నిలబడే అవకాశం ఉందంటున్నాడు ఆయన. జాగ్రత్త పడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆ యొక్క అధ్యాయాన్ని మీరు చూస్తే 19వ అధ్యాయం మొదలుకొని ఆయన ఇంకా కూడా దేవుడిపై నేరారోపణ చేస్తూ 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 పోతా ఉంటున్నాడు ఆయన. దాన్ని స్వార్థం అన్నాడు. దేనికి? దేవుడిపై నేరారోపణ ఎందుకు మొదలు పెట్టాడు? తన స్నేహితుడిపై నేరారోపణ ఎందుకు మొదలు పెడుతున్నాడు? ఎందుకంటే తాను నీతిమంతులను చూపించుకోవడానికి, తాను కరెక్టు, నేను తప్పు చేయలేదు అని చూపించుకోవడానికి ప్రయత్నమే. దీన్ని అని అంటాడు, అయ్యా ఇది స్వార్థము. ఏ స్వార్థము? భక్తి పరులము, నీతిమంతులను చూపించుకునే స్వార్థము. ఎవడన్నా నువ్వు భక్తి పరుడుగా అంటే యెహోవా కృప వలన ఆయన ఏమైతే నన్ను చేయాలనుకుంటే నేను అదై ఉన్నానని చెప్పడం మేలు. నేను నీతిమంతుని భక్తి పరుడు చెప్పుకుంటారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మంచోడు ఎప్పుడు తన మంచోడని చెప్పుకోడు. నా మాట మంచిగా వినాలా? మంచోడు ఎప్పుడు నేను మంచోడని చెప్పుకోడు. ఆడు మంచోడని చెప్పుకుంటాడు, ఖచ్చితంగా చెడ్డోడాడు. ఎందుకో చెప్పలా? యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి సద్బోధకుడా అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు దేవుడు ఏమన్నాడు? అవును అన్నాడా? నన్ను మంచివాడు అని ఎందుకు అంటున్నావు? మంచివాడు ఒక్కడే తండ్రి అన్నాడు ఆయన. కరెక్టే అని నేను చెప్పింది. మంచివాడు ఎవడు నేను మంచివాడని చెప్పుకోడు. కరెక్టే కదా? వజ్రం ఎప్పుడు నేను వజ్రం అని చెప్పుకుంటుందా? చూసేవాడికి కనబడుతుంది అంతే. కానీ చాలామంది విశ్వాసం అట్లా ఉండరు. నేను మంచిదాన్ని, నేను మంచోడిని ఇలా చెప్పుకున్నప్పుడు అర్థమైపోద్ది నేను నీతిమంతుణ్ణి అని చూపించుకునే స్వార్థం వచ్చేసింది తెలియకుండానే. దీన్ని ఈ క్షణం నుంచి మార్చుకుందామా? దీన్ని కర్రకండి కొట్టిపడేయాలా? అయ్యా నేను పాపినయ్యా, ఆ రక్తం వల్లే నేను పరిశుద్ధిగా కనబడుతున్నాను, నేను పాపిని అని చెప్పుకో. అదే సత్యం. కాబట్టి ఆయన రక్తం లేకుండా పాపులుగానే ఉంటాం మనం. చూపు ద్వారా, తలంపు ద్వారా, క్రియ ద్వారా, మనసు ద్వారా ఎక్కడో చూస్తా పాపులమే. కానీ నీతిమంతులము, మంచివారు మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. ఆ స్వార్థపూరితమైన ఆత్మ అక్కడ ఇమిడిపోయి ఉన్నది. బైబిల్లో మరొక స్వార్థపూరిత వ్యక్తిని చూపించాలా మీకు? ఒక కొటేషన్ కూడా చూపిస్తాను, జాగ్రత్తగా రండి. 61-0128 61-0128. వై, ఎందుకు అనే వర్తమానంలో 30వ పేర చూద్దాం. 30
తెలుగులో ఉంటుంది, ఉందా లేదా? ఓకే, ఒక్క నిమిషం చదవండి. That's the same thing the king did. అక్కడ ఆ రాజు ఎందుకు అలా చేశాడో చూస్తే అతను కూడా అదే కారణాన్ని బట్టి అలా చేశాడు అని మొదలు పెడుతున్నాడు. అక్కడ చూడండి, తర్వాత అంటాడు There was plenty of God. దేర్ వాజ్ అ ప్లెంటీ ఆఫ్ గాడ్. దైవత్వానికి సంబంధించింది ఎంతో ఉంది ఆ రాజు సమయంలో. ఏ రాజు గురించి మాట్లాడదు తెలుసా? అహజ్య రాజు గురించి. ఎవరు? ఆహాబు యొక్క సంతతి. జాగ్రత్త గమనించాలా, ఆహాబు మరియు యజబేలుల సంతతి గుండా వచ్చిన అహజ్య అనే రాజుని గురించి మాట్లాడుతూ మంచిగా ఉండాలా. చాలా మంది అనుకుంటారు అలా స్వార్థం లేదని. ఇవన్నీ చెప్పేది అందుకే మనలో ఎక్కడ ఏం చేసేవారా, అక్కడ ఎక్కడైనా కనబడుతున్న తీసివేయబడ్డానికే. జాగ్రత్తగా గమనించాల. ఈ అహజ్య రాజు ఒక రోజున మేడగదిలో అటు ఇటు తిరుగుతూ ఉండగా కాలు జారి పడిపోయాడు. ఆయన ఏమయ్యాడు? కాలు జారి పడిపోయాడు. పడిపోయిన తర్వాత కట్టుకట్టారు, గాయము మొత్తం బాగు చేసే ప్రయత్నం చేశారు. కానీ అది ఇన్ఫెక్షన్ వచ్చి విపరీతమైన రోగంగా మలచబడ్డది. అది భయంకర రోగంగా మలచబడ్డప్పుడు ఈ రోగం నుంచి నేను బాగుపడతానా లేదా అని కనుగొనడానికి అన్య దేవతల దగ్గరికి దూతల్ని పంపించాడు. పోతూ ఉండగానే ఇక్కడ నుంచి దేవుడు తన ప్రవక్తను అంటాడు. పంపించి వస్తున్న దూతలకు చెప్తాడు, ఇశ్రాయేలీయులలో దేవుడు అన్నవాడు లేడనుకోనా? ఈ యొక్క అన్ని దేవతల దగ్గర మీరు విచారణ చేయడానికి వెళ్తున్నారు, వెళ్ళి వాడికి చెప్పు, మంచం మీద ఉన్నవాడు మంచం మీద చేస్తాడు. వాడు మంచం మీద ఉన్నవాడు మంచం మీద చేస్తాడు అని చెప్పిన తర్వాత అక్కడ ఆ రాజు అసలు ఎందుకు దేవుని సంప్రదించకపోవడానికి, ఆ రాజు అసలు ఎందుకు ఆ దైవజనుని సంప్రదించకపోవడం గల కారణం చెప్తున్నాడు. అక్కడ ఆయన చెప్తాడు చూడండి. మా అక్కడ ఎంతో దైవత్వం ఉన్నది, అక్కడ ఎంతో మంది దైవజనుల ప్రవక్తలు ఉన్నారు. కానీ వాడు ఎంత స్వార్థపడంటే అక్కడున్న ఆ దైవజనుడైన ప్రవక్త దగ్గర పోవడానికి వాడి స్వార్థం అడ్డొచ్చింది. నేనా నా మాట వింటున్నారా? అయ్యా, ఎప్పుడైనా ఏదైనా ఒక అనారోగ్యం వస్తే సంఘానికి కానీ కాపరి కానీ చెప్పడానికి ఎప్పుడైనా మనసు అడ్డొచ్చిందా? చాలామందికి అడ్డొస్తుంది. రాని మీకైతే దేవుడు ధన్యులు, మీ దేవుళ్ళు మీరు ధన్యులై ఉన్నారు. బట్ ఐ హవ్ సీన్ ఫ్యూ పీపుల్, చాలామందిని చూశారు. వాళ్ళు తమను తాము కాపరితో పాటు సమాన జ్ఞానము అని తమను తాము ఊహించుకున్న ఏ ఒక్కరు కూడా సమస్యల్ని కాపరితో కానీ సంఘాలతో పంచుకోరు. వాళ్ళు మీరు నా పరిశీలన సరిగ్గా చూస్తే మీకు అర్థమవుతుంది. దే విల్ నెవర్ షేర్ బట్ దెర్ ఇస్ అ ప్లెంటీ ఆఫ్ గాడ్. ఎంతో దైవత్వం ఉన్నది. దెర్ ఇస్ అ ప్లెంటీ ఆఫ్ ప్రాఫిట్స్. ఎంతో మంది దైవజనులైన ప్రవక్తలు ఉన్నారు. బట్ దే విల్ నెవర్ షేర్ దేర్ ప్రాబ్లమ్ టు దెమ్. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎక్కడ చెప్తారు? తీసుకెళ్ళి దేవుడికి చెప్పరు, తీసుకెళ్ళి అన్యజనులకు చెప్తారు. ఇంకొకరు చెప్తారు, దయ్యాలకు చెప్తారు, లేదంటే డాక్టర్లకు చెప్తారు. అసలు ఆ వర్తమానం అంశం ఏంటి తెలుసా? వై? ఎందుకు? దేవుడు లేడరా డాక్టర్ల సంప్రదించింది, దేవుడు లేడరా అన్యజనుల జొలిగిపోయింది, దేవుడు లేడరా మనకు నచ్చిన మార్గంలో పోతున్నాం మనం. మెనీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్. దేవుడు అంటాడు, మంచం మీద ఎక్కడ మంచం మీద అసలు రోగం ఎప్పటికీ పోతుంది. ఇక దాంతో జీవితాంతం బతకాల్సిందే వాడిగా చనిపోయే వరకు. నా మాట వింటున్నారా? దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఆ అహజ్య రాజు ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడు కదా. అయ్యా, సంఘంలో దేవుడు లేడా? ప్రజల మధ్యలో ఉంటాను వాగ్దానం చేశాను, లేడా? బట్ పీపుల్ స్టిల్ చూజ్ టు కన్వే దేర్ ప్రాబ్లమ్స్ టు ఐడల్స్, జెంటైల్స్, టు డాక్టర్స్. వై? ప్రశ్న వై? ఆ వైకైనా సమాధానం ఇస్తాడు, బికాజ్ ఆఫ్ సెల్ఫిష్ స్పిరిట్. నేనేంది చెప్పడం ఏంది? ఇది ఎట్లా ఉంటుంది చెప్పనా? ఇది ఎలాంటిదంటే, అప్పటిదాకా కుమారుని పెంచిన ఒక తండ్రి, మంచిగా వినాల, కుమారుని పెంచిన తండ్రి ఒకసారి వాడు ఆ కుమారుడు తన యొక్క జీవనోపాధి ప్రారంభించి డబ్బులు సంపాదించగానే వెంటనే ఆ తండ్రికి డబ్బులు అడగబుద్ధి కాదు. అడగాలంటే ఏమడ్డ వస్తుంది? ఏదో అడ్డం వస్తుంది మనసులో. కరెక్టేనా? నేను అడగలనా? కదా. ఇదిగో జ్ఞానమునందును అనేకమైన విషయాలందును
కాపరితో పాటు సమానమని ఊహించుకొనిచున్న ప్రతి ఒక్కడికి ఇదే ఫీలింగ్ ఉంటుంది. మీరు మీ హృదయాంతరంగా దవ్వి చూసుకోండి, తప్పైతే నాకు చెప్పండి. ఎప్పటికి చెప్పరు, వాళ్ళు చెప్పరు, అసలు చెప్పరు. ఇక సమానం అనుకునే ప్రతి ఒక్కరు కూడా అంత ముగిసిపోయినాక తర్వాత కానీ చెప్పరు. వాళ్ళ ఉద్దేశము నా ప్రార్థన శక్తి గొప్పది, నా భక్తి మేలైనటువంటిది, నేను నీతిమంతుని కాదా. ఈ స్వార్థపూరితమైన ఆత్మ వస్తుంది అక్కడ. బ్రహ్మంగా చెప్పిన కొన్ని కొటేషన్ చూపిస్తే ఇంకా బాధపడతారు. అది బాగా డేంజర్. అది అయ్యా, కాపరే తనకున్న రోగాల గురించి మిమ్మల్ని ప్రార్థన చేయమని చెప్తుంటే విశ్వాసికి ఏం రోగం వచ్చింది రోజున? వై, ఎందుకు? ఇది కాదా సెల్ఫిష్ స్పిరిట్? అది బ్రహ్మం గారు తన కడుపు నొప్పితే ప్రార్థన చేయండి అన్నాడు, తనకు అమీబిఎస్ఎస్ వ్యాధి వస్తే ప్రార్థన చేయని చెప్పాడు. ఎస్ సార్ నో? కాపర్లే అతీతులు, ఎవడు అతీతులు కాదు రోగాలకి. మనకందరం కూడా మహిమ దేహం పొందుకునే వరకు అందరం పొందుకోవాల్సింది రోగాల్ని. కానీ వీటిని గురించి కాపర్లే తగ్గించుకొని ప్రార్థన చేయండి నా ఒక్కడి ప్రార్థనతో పోదు, మనందరి సహకారం కావాలంటుంటే ఇక్కడ వస్తుంది సెల్ఫిష్ స్పిరిట్. తమకు తాము భక్తి పనులము శక్తివంతులం అనుకునే వ్యక్తులు దే విల్ నెవర్ షేర్ ఎనీథింగ్ టు ఎనీబడి. చెప్పరు. దిస్ ఈస్ మ్యాటర్ ఆఫ్ సెల్ఫిష్ స్పిరిట్. దేవుని ప్రవక్త అంటాడు, ఈ అహజ్య రాజు దేవుడి దగ్గరికి, దేవుని యొక్క దైవజనుల యొక్క ప్రవక్త దగ్గర రాకుండా అన్ని జనుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు వీడు అంటే, ఇజ్రాయెల్లో దేవుడు అన్నవాడు లేడా? ఇజ్రాయెల్లో శక్తిమంతుడైన ప్రభు యొక్క ప్రభావం లేదా అంటాడు ఆయన. మాట వింటున్నారా? ఇది స్వార్థము. ఆయన ఏమన్నాడు చూడండి, ఇట్స్ బట్ హీ వాజ్ జస్ట్ టూ సెల్ఫిష్. అంటే ఎంతో స్వార్థంతో ఉన్నవాడు అతడు. అసలు స్వస్థతలు జరిగేది ఎక్కడ తెలుసా అయ్యా? స్వస్థతలు ఎక్కడ చోటు చేసుకుంటే తెలుసా? స్వస్థతల యొక్క అత్యధికమైనటువంటి ప్రధానమైన సూత్రం ఏంటో తెలుసా? తగ్గింపు. కుష్ఠరోగం కలిగినటువంటి ఒక అధిపతి ఉన్నాడు. ఎవరయ్యా? నయమాను. గాడ్ బ్లెస్ యు. ఆయన నేనేంది దీనిలో దుంకి మునగడం ఏంది అని వెళ్ళిపోయాడు. హెచ్చిచ్చుకుంటూ వచ్చింది స్వస్థత? నేనేంది వీళ్ళకి చెప్పేది అనుకుంటూ వచ్చింది స్వస్థత? మళ్ళీ ఎవడో ఒకడు బుద్ధి చెప్తే కానీ వెనక్కి రాలే. వచ్చి తను తగ్గించుకొని బుడుక్కని మునిగితే పసిపిల్లవాని దేహం వల్ల మార్చబడ్డది అంటాడు ఆయన. ఒక చిన్నపిల్లవాడికి చర్మం ముట్టిన ఎంత స్మూత్గా ఉంటుంది, అట్లా మార్చబడ్డదంట. స్వస్థతల్లో ప్రధానమైన సూత్రం తగ్గింపు, లోబడుట. ఇక్కడ ఆ అహజ్యరాజు తగ్గించుకోలేకపోయాడు. దానికి గల కారణము సెల్ఫిష్ స్పిరిట్ అన్నాడు ఆయన. స్వార్థం అంటున్నాడు ఆయన. ఆమేన్. మరొక స్వార్థపూరితమైన వ్యక్తిని చూపించిన బైబిల్లో, అయ్యా ఈ స్వార్థాన్ని జయించే మార్గాల దాకా రాలే ఇంకా మనం ఇంకా స్వార్థాలలో ఉన్న వ్యక్తులను చూస్తుంటే దానిలో ఏదైనా మనలో ఉందేమో చూసుకొని జాగ్రత్త పడ్డమే. కరెక్టా కాదా? జాగ్రత్త గమనించాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. జాగ్రత్త గమనించండి. స్వార్థం గురించి, ఈ అన్ని రోగాల కంటే స్వార్థం అనే రోగం పెద్దది అన్నిటికంటే. ఆ జన సమూహములలో ఒకడు బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవాలని నా సహోదరుడితో చెప్పమని ఆయన అడుగగా, ఆస్తి పంపకాల గొడవలు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? యేసుప్రభు వారికి ఇచ్చారు. ఆయనేమో పరలోక పాస్తిని పంచుతామంటే వీళ్ళు భూలోక పాస్తి గురించి కొట్టుకోబట్టే. మీరు వింటున్నారా? పరలోక పాస్తి గురించి మాట్లాడడానికి వస్తే లేదు మాకు ఈ భూలోకాల ఆస్తి గురించి తంటాను అని చెప్పుతున్నారు వీరు. ఆయన అంచాడు, ఓయ్ తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను. అసలు ఈ ఆస్తిపాస్తుల గొడవలు వీటన్నిటి గురించి నన్ను నియమించాడు. అసలు నీకు చెప్పాను నేనేమన్నా నేను చేస్తానని? నేను వచ్చిందేమో పరలోకపు యొక్క వార్తను తీసుకురావడానికి వచ్చాను, జాగ్రత్త. కానీ మీరేమన్నా భూలోకపు సంపాదన గురించి అడుగుతా ఉన్నారు. నన్ను ఎవడు పెట్టాడని మీరు అనుకుంటున్నారు? తర్వాత ఆ సందర్భానికి యేసుప్రభు వారు ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని చూడండి. ఆయన అంటాడు, మీరు ఏ విధమైన లోభము కవెట్నెస్నెస్, ఇది దీని స్వార్థములకు దగ్గరగా ఉండేటువంటి స్థితి. జాగ్రత్తగా గమనించండి. మీరు ఎందుకంటే ఆస్తి పంపకాల్లో ఎక్కువ కనబడే స్వార్థమే. అయ్యా ఆస్తి పంపకాల్లో కనబడేది మూడే కనబడతాయి. ఒకటి స్వార్థము, 2 సమానత్వము, 3 త్యాగము. ఏంటిదే కాదా? ఇంకా వేరేదేమైనా ఉందా మీ దగ్గర? ఆస్తి పంపకాలు ఉండే అవే 3, అయితే త్యాగము.
లేదా సమానత్వము లేదా స్వార్థము. కరెక్టేనా? ఈ మూడు దేంతో కొలవాలి అంటే బైబిల్ లేఖనాలను బట్టి కొలవాలా. బైబిల్ లేఖనాల ప్రకారంగా జరిగిందనుకో సమానత్వము. అసలు ఆస్తొద్దు పాస్తొద్దు అని చెప్పామనుకో త్యాగము. లేదు నాకు ఎగోలి అన్నామనుకో స్వార్థము. కరెక్టేనా? మూడే, త్యాగము, సమానత్వము, స్వార్థము. ఈ మూడే ఉంటాయి. ఈ ఆస్తి పంపకాల దగ్గర స్వార్థాన్ని గురించి చెప్తున్నాడు యేసుప్రభు వారు. అని అంటాడు, ఆస్తి పంచిపెట్టయ్యా అంటే యేసుప్రభు వారు అంటారు, ఎవడురా నన్ను తీర్పరిగా పెట్టాడని నీకు చెప్పింది? కాదు కదా అంటే ఆయన అంటాడు, ఇప్పుడు చూడండి, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. అమ్మా, మీకు పంట పొలాలు విస్తరిస్తున్నాయా? వాహనాలు పెరుగుతున్నాయా? పిల్లల వృద్ధి జరుగుతుందా? మీకు ఉద్యోగంలో వృద్ధి కలుగుతుందా? ఆరోగ్యం వృద్ధి కలుగుతుందా? మీ కలిమంతా విస్తరిస్తుందా? అది మీరు జీవాన్ని అధికంగా పొందుకోవడానికి సూచన కాదు. అదంతా పెరిగితే ఇంక నువ్వు బాధపడాలా. ఎందుకంటే ఈ లోకంలో ఉండేటువంటి ఆ యొక్క బంధాలలో ఇంక ఇరుక్కుపోతున్నట్టు. అంతేనా కదా? అన్నీ కోల్పోయిన వాడే అత్యంత ధైర్యవంతుడు. అన్నీ ఉన్నాడు, ఎక్కడ పొద్దాలు భయపడతాడు వాడు. కరెక్టా కదా? అన్నీ ఏం లేనాడు ఆడే ఈ ప్రపంచం అందరికంటే ప్రమాదకారి వాడు. ఏం లేదనుకో ఏముంది, ఎక్కడైనా గుడ్డేసుకొని పండుకోవచ్చు. ఎక్కడైనా ఉందనుకో అర్ధరాత్రి పోయి ఎత్తుకుని చూసుకోవాలా, దొంగోడు పడ్డా లేదా అని. ఇదే బాధ అంతా. దేవుడు అంటాడు నీ కలిమి, ఎందుకంటే ఒకప్పుడు పాత నిబంధనలో కలిమి విస్తరించుట ఆశీర్వాదాలకు సాదృశ్యంగా చూసేవారు. కరెక్టేనా? యోబు యొక్క సంపద అంతా రెండింతలైతే ఆశీర్వాదం అని చెప్పారు. నేను అదే ఆశీర్వాదం తీసుకొచ్చి సంఘంలో పెట్టి, నీకు పిల్లలు పుడితే ఆశీర్వాదము, నీకు డబ్బులు వస్తే ఆశీర్వాదము, ఉద్యోగాలు వస్తే ఆశీర్వాదము, నీ సంపద పెడితే ఆశీర్వాదము, నువ్వు కొత్త ఇల్లు కొంటే ఆశీర్వాదము, స్థలం కొంటే ఆశీర్వాదము, నీ బర్రెకు దూడ పుడితే ఆశీర్వాదము కదా. ఇవి చెప్పుకొని బతుకుతున్నారు. ఆశీర్వాదాలే. కానీ ఈరోజున వాటి కాదు, వాటి వెంబడిగా మనం పడుతుంది. ఈరోజు మనం పడుతుంది దేనికో తెలుసా? నీకు విశ్వాసం వస్తే ఆశీర్వాదము, నీకు సద్గుణం వస్తే ఆశీర్వాదము, ఆశా నిగ్రహం వస్తే ఆశీర్వాదము, నీలో సహనం పెరిగితే ఆశీర్వాదము, పైపెచ్చుగా పరిశుద్ధాత్మ ముద్ర వస్తే అతిపెద్ద ఆశీర్వాదం. అది ఇది మనం పొందుకునే సంపద. బర్రె ఉంటేంది, గొర్రె ఉంటేంది, గోలే జీవితాల్లో పేడెత్తలేక చావాలి. కరెక్టే కదా? కానీ ఇవి ఆశీర్వాదాలని చెప్పాలి. దేవుడు నూతన నిబంధనలకు వచ్చాక చెప్తాడు, నీ కలిమి విస్తరిస్తే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే, ఇది జీవానికి ఏం సంబంధం లేని విషయంగా. తర్వాత చూడండి అంటాడు, ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఒక ధనవంతునికి భూమి ఏమైంది? సమృద్ధిగా పండింది. సమృద్ధి అంటే బాగా సమృద్ధి. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకోవటకు నాకు స్థలము చాలదు కనుక. అసలు ఆ పంట సమకూర్చుకోవడానికి స్థలం కూడా సరిపోవట్లే, గోడౌన్లో పెట్టడానికి కూడా స్థలం సరిపోవట్లే. ఎక్కడ దాచిపెట్టా? ఇంట్లో ఉన్న రూములన్నీ నిండిపోతున్నాయి, అంత సమృద్ధి అయిన పంట. తర్వాత నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకుని నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఇలాగూ చేతును, ఇలాగూ చేస్తా. నా కొట్లు విప్పి, నేను కొట్లన్నీ విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి పెద్దవాటిని కట్టిస్తా. అందులో నా ధాన్యం అంతటిని, ఇప్పుడు నాకు వచ్చిన సమృద్ధి అయిన ధాన్యాన్ని అక్కడ పెడతా. నా ఆస్తిని సమకూర్చుకొని, నా ఆస్తి అంతా సమకూర్చుకొని, నా ప్రాణంతో ఏమంటుంది తెలుసా? ఇవన్నీ చేసి కట్టి నా ప్రాణం దిక్కు చూసుకొని, ప్రాణమా అనేక సంవత్సరములకు, ఎన్నో సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చు. అస్సలు నువ్వు కూర్చొని తింటే కూడా నెక్స్ట్ 10 సంవత్సరాల దాకా తిండికి కొరత లేని సంపద వచ్చింది. తర్వాత సుఖించు, తిను, ఎంత తింటావు తిను, త్రాగు, సంతోషించు. నువ్వు ఈ సమృద్ధితో చెప్పుకుందానే వాణివాడు తన ప్రాణంతో చెప్పుకుంటే ఏమని, అమ్మయ్య అయిపోయి ఇంకేం ఇంత సంపద వచ్చింది కదా, లెక్కేసుకుంటూ నెలకు 30,000 ఖర్చు ఇంటూ 12 చూసుకుంటే అబ్బా 50 సంవత్సరాల దాకా సరిపడే సంపద వచ్చింది, అయిపోయి ఇంకేం ఖుషి, మనకేం అక్కర్లేదు ఇక, చలో రిటైర్మెంట్ అనుకుని ఆరామ్స్ ఉందాం అనుకుంటున్నాడు. తర్వాత అయితే దేవుడు అంటాడు, ఎప్పుడు దేవుడు షాక్ ఇచ్చేవాడు. దేవుడు గొప్ప ఎలక్ట్రీషియన్. ఆయన ఎవరికైతే బ్రెయిన్ బాగా పనిచేసి షాక్లు ఇస్తాడు ఆయన. కరెక్టే కదా? అందరికి ఇవ్వడు, తను ఇష్టపడిన ప్రజలకు ఇస్తాడు. చిన్న షాక్ ఇచ్చింది. ఏంటది అంటాడు చూడు, వెర్రోడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. వీడేమో నెక్స్ట్ 20-30 సంవత్సరాల దాకా ప్రణాళిక వేసుకోడు జీవితంలో. అప్పుడు నేను, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా ఆడపిల్ల పెద్ద ప్రణాళిక వేసిండు. రాత్రి దేవుడు వచ్చి, గివ్ మీ యువర్ లైఫ్, నీ ప్రాణం ఈరా అన్నాడు. ప్రభువా, సమృద్ధిగా పండిన పంట తినను కూడా తినలే నేను, కనీసం ఆ కొట్టలో ఏదో చున్ను కూడా చూడలేదే.
తర్వాత అంటాడు, వెర్రివాడా, నీ ప్రాణం ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వలనని అతనితో చెప్పెను. ఎవడి అవుతాయి నాన్న? దేవుని ఎడల ధనవంతుడు కాక. ఇది అసలు ముచ్చట. నువ్వు ధనవంతుడు అవ్వాల్సింది దేవుని ఎడల ధనవంతుడు అవ్వాలా, కానీ దేవుడి విషయంలో ధనవంతుడి కాకుండా తన కొరకే సమకూర్చు నీ కోసం ధనవంతుడు అయ్యావు చూడు, స్వార్థపరుడా. దేవుడి కోసం ధనవంతుడు ఎట్లా అవుతాడు తెలుసా? ఎట్లా అవుతాడు? పరలోక సంపాదన వర్తమానం తీసుకొచ్చి అతికిచ్చాడు. ఇక్కడ అతికించాల. పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవడమే దేవుడి విషయంలో ధనవంతుడు. కరెక్టేనా? ఈ భూలోకంలో నా సంపద పెరిగింది, నా స్థలాలు పెరిగాయి, పొలాలు పెరిగాయి, వాహనాలు పెరిగాయి, జీతాలు పెరిగాయి, అన్ని పెరిగాయి, ఏం లాభం రా స్వార్థపరుడా? ఎవడికి పెట్టావు? మనిషికి పెట్టింది లేదు, దేవుడికి పెట్టింది లేదు, నీ పిల్లలు కూడా దాన్ని తినరు, నువ్వు తినే లోపల చచ్చిపోతావు. దేవుడు చెప్పుచున్న మాట అదే. అని అంటాడు, నువ్వు ధనవంతుడు ఎక్కడ కావాలి తెలుసా? దేవుడి విషయంలోగా. దేవుడి విషయంలో ధనవంతుడు ఎట్లా అవుతావు? పరలోక సంపాదన పెంచుకోవడం ధనవంతుడు అవుతావు. పరలోకంలో ధనం ఎట్లా సంపాదించుకుంటావు? ఇక్కడ దేవుడు లేఖన ప్రకారం దేవుడి కోసం వెచ్చించేదే పరలోకంలో ధనవంతులుగా చేసేది. ఈ లోకంలో ధనం ఎందుకు? ఈ లోకంలో గృహం ఎందుకు? ఈ లోకంలో వాహనం ఎందుకు రా నాయన? ఎట్టగొట్ట బతికి నీటి మీద నూనెలాగా అంటి అంటున్నట్టుగా బతికి వెళ్ళిపోయేదానికి లేదు. నా తర్వాత నా పిల్లడు నా మనమడితో ఆడమడు ఇంక పోతుంది ఉండదు నిధిగా. అదేదో భూమికి ఆస్తి రాసి ఇచ్చి పెట్టాడు దేవుడు. అనుభవిద్దాం అనుకునే రోజుకి చచ్చిపోతావే, ఏం లాభం దానికి? అని అంటాడు, దేవుడు విషయమై ధనవంతుడు అవ్వకుండా తన విషయమై ధనవంతుడు అయ్యే ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. దిస్ ఈజ్ అ సెల్ఫిష్ స్పిరిట్. అన్న మాట వింటున్నారా? దిస్ ఈజ్ అ సెల్ఫిష్ స్పిరిట్. ఈ స్వార్థపూరితమైన ఆత్మ దేవుని రాజ్యంలోకి ఎప్పటికి కూడా తీసుకురానివ్వదు. అందుకే కదయ్యా అపోస్తుల ఆదిమ సంఘాలలో తమ సమస్త యావదాస్తి దేవుడి పాదాల దగ్గర పెట్టిరు. వాళ్ళు ధనవంతులు. దేంట్లో తెలుసా? దేవుడి విషయంలో ధనవంతులు. వాళ్ళ పేరు మీద ఏమి లేకపోయి ఉండొచ్చేమో కానీ దేవుడి విషయంలో గొప్ప ధనవంతులు వాళ్ళే. దే ఆర్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద యూనివర్స్. కానీ నా విషయంలో నేను తన విషయంలో తాను అంత సంపాదించి పెట్టుకుని దాచిపెట్టుకుంటే ఏమొచ్చింది? అది స్వార్థపరుడా అన్నాడు ఆయన. మీకు అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మరొక మంది స్వార్థపరులు, అననీయ సప్పిరాలు కనబడతారు. అమ్మనైతే అమ్మారు కానీ దేవుడికి తెచ్చారు కానీ కొంత దాచుకున్నారు. వారి స్వార్థము దాచుకుని దేనికోసం దాచుకున్నారు? స్వార్థానికే, మాకు ఉండాలనే. ఆ స్వార్థము వారికి మరణాన్ని ఇచ్చింది. అవునా కదా? ఎస్ సార్. నేను మళ్ళీ చెప్తున్నా, అయ్యా సంగమా, నువ్వు మళ్ళీ చూసుకో. దశంభాగాల విషయంలో కానీ దేవుడికి ఇచ్చే విషయంలో నేను మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు దశంభాగాల వర్తమానం చెప్పి సంవత్సరం అయిందనుకుంటా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, నీకు కలిగిన సమస్త యావదాస్తిలో యెహోవాది దశమం. ఎట్టి పరిస్థితుల్లో దశమం ఆయనదే. అది స్థిర చర ప్రతి ఆస్తుల్లో దశమం ఆయనదే. మరలా చెప్తా ఉన్నా నేను, ఎందుకంటే దులిపేసుకోవాలిగా. ఎహెజ్కేలు 3వ అధ్యాయం 17వ వచనం దులిపేసుకోవాలొద్దా? హెచ్చరించేవాడు హెచ్చరించాలా, మార్చేవాడు మార్చబడతాడు, లేకపోతే లేదు. కానీ హెచ్చరించేవాడి బాధ్యత హెచ్చరించడమే. సమస్త యావదాస్తిలో యెహోవాది దశమం అది. కానీ ఇది చేయకుండా కొంత దాచిపెట్టుకున్నటువంటి ఈ స్వార్థపరులను పిలిచి దేవుడు అంటాడు, మీరు ఇప్పటికిప్పుడే నాశనం అయిపోదు, చచ్చిపోయేద్దరు. సార్లో కరెక్ట్ అన్న కదా? మరొక స్వార్థపరుని చూపిస్తా బైబిల్లో. ఇంతమంది ఉన్నారు అనిపిస్తుంది, బైబిల్లో చాలామంది వాళ్ళే ఉన్నారు. ఇక విషయం చెప్పిన, ఇగో ఇవన్నీ కంటికి కనబడతాయి, ఇది కంటికి కనబడదు, ఇది ఏర్పడదు. చాలా మట్టుకు దీన్ని చూసి మీరు కనిపెట్టలేరు. ఇది ఎలా ఉంటుందంటే డబ్బుల విషయంలోనే కొద్దో గొప్ప ఏదో ఒక చోట కనబడుతుంది కానీ ఇది అంతరంగంలో ఆత్మీయతలో చాలా చోట్ల ఉంటుంది, బయటకు కనబడదు. ఈ అద్దం దగ్గర రావాలి. వాక్యం అనే అద్దము, ఈ వర్తమాన అద్దం దగ్గరికి వస్తేనే కనబడుతుంది. ఆ మెయిన్. తర్వాత మరొక వ్యక్తిని చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. సరే, ఇది ఒకటి చూసుకొని ముగించే ప్రయత్నం, తర్వాత వచ్చేది మిగతా వారంలో మాట్లాడుకుందాం. 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేను ఏ మంచి పనులు చేయాలి? అందుకని అంటాడు, మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావయ్యా? మంచివాడు ఒక్కడే, అది నేనే అన్నాడా? ఏమన్నాడు ఆయన? నేను మళ్ళీ చెప్తున్నా,
మంచోడు ఎవడు మంచోడని చెప్పుకోడు, నీతిమంతుడు ఎవడు నేను నీతిమంతుడని చెప్పుకోడు. అట్లా చెప్పుకున్న యోబుని సెల్ఫిష్ అన్నాడు. కరెక్టేనా? నువ్వు అయ్యా మీరు పరిశుద్ధులా, ఆయన మాత్రం పరిశుద్ధుడు. మీరు నీతిమంతులా, ఆయన మాత్రమే నీతిమంతుడు. ఆయన ఒక్కడేనయ్యా. ఆయన నీడలో దాక్కోవడం వల్ల మనకు అది ఆధిక్యత దక్కిందే కానీ మనలో ఏమీ లేదు. ఇది మనం చెప్పి తీరాల. చాలా మంది నోటి నేను మంచిదాన్ని, నేను మంచోని, నేను ఎవరికి ఏ హాని చేయలే, నేను వాళ్ళ దగ్గర దొంగతనం చేసి తింటున్నానా. అమ్మో, ఇంతటి స్వార్థపూరితమైన భక్తే. నువ్వు ఏదో భౌతికమైన విషయాలు నీతిమంతులు చూపించుకుంటున్నావేమో, ఆత్మీయంగా ఒకసారి దేవుడు డైసెక్షన్ కోసి చూపిస్తే మొత్తం స్వార్థం అనేటువంటి రిజల్ట్ బయటకు వస్తుంది అక్కడ. అట్లొద్దు, అట్లాంటి మాటలు మాట్లాడకూడదు మన పరలోక రాజ్యంకి వెళ్ళేటప్పుడు. ఆమేన్. తర్వాత చూడండి అంటాడు, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకోను చాలు బ్రదర్. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా, నాకు తెలియకుండా ఏ ఆజ్ఞలు చెప్పు అని అన్నాడు ఆయన. యేసు ప్రభువు అంటారు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం కూడా చెప్పొద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, అనునవియే అని చెప్పాను. అందుక యవ్వనుడు అంటాడు, గమనించండి, ఇగో ఏంటది, దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, ఎదుటివాడిది ఆశించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. మంచిగా వినండి, నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నా చెప్పనా? ఇది పెన్నెందుకు లేని, ఇగో ఆయన ఇవన్నీ నాతో అవుతున్నాయని చెప్తున్నాడు. భక్తిహీనత మొదలుకొని అవిశ్వాసం వరకు వీటన్నిటిని జయించి, ఇగో వీటన్నిటితో నన్ను నేను నింపుకున్నానయ్యా, నాతో అవుతున్నాయ్యా, నాకు సాధ్యమవుతున్నాయ్యా అని అంటున్నాడు. ఆయన చెప్పిన మాటలన్నీ సరైన అర్థాలు తీసుకొని చూసుకోండి. దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు, ఏది చేయొద్దు, అన్నీ కూడా ఇగో ఈ 6 అది పరిపూర్ణం చేయబడ్డ మాటలు. కరెక్ట్గా చూస్తే అప్పుడు దేవుడు అంటాడు, ఒక్కటి కొదువు ఉంది నాన్న నీకు. ఏది ఒక్కటి కొదువు నిత్య జీవంలోకి రావా? ఈ గొలుసులో ఒక్క గొలుసు, చైన్ మొత్తంలో ఒక్క గొలుసు వదులుగా ఉన్న రాదా? అమ్మ రాదుగా. అన్నిట్లో పరిపూర్ణంగా ఉండాలా, ఒక్కటి కూడా కొదువ కాకూడదు. అంతేనా? ఒక్కటైనా కొదువ కాకూడదు. నేను భయంకరమైనటువంటి అన్ని విషయాల్లో నేను బలవంతుడిగా ఉన్న భక్తిలో, కానీ ఒక్క విషయంలో పడిపోయాను బ్రదర్. ఒక్కటి చాలు నీ గొలుసులో పడేయడానికి, నీకు దేవుని ముద్ర కాకుండా పక్కన పడేయడానికి. దట్ వన్ సింగిల్ థింగ్ ఈజ్ ఎనఫ్. తర్వాత చూడండి అంటాడు, అన్ని ఉన్నాయి అంటావు, కొదువేంచి అంటే అప్పుడు చెప్తాడు, నీకు కొదువ. అందుకు యేసు ప్రభువు అంటారు, నువ్వు పరిపూర్ణమగుటకు కోరిన ఎడలా నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. దాంట్లో ఏముందయ్యా? ఆస్తి నమ్మి బీదలకి ఇవ్వడంలో సహోదర ప్రేమ ఉంది. సాటి సహోదరుని సమానంగా ఎంచుకునేటువంటి ఆత్మ ఉంది అక్కడ. కానీ నీ దగ్గర సరిపడేదానికంటే ఎక్కువైన ధనం ఉండి ధనవంతుడిగా ఉన్నావే, నువ్వు సహోదరులకు ఇచ్చావా? ఇవ్వలేకపోయావు చూడు, ఇది ఒక్కటే నీలో కొద్దుగా ఉంది, ఇది నువ్వు చెయ్యి. కరెక్టేనా? అయ్యా, దేవుడికి ఇవ్వవలసిన దాంట్లో ఇవ్వకుండా దొంగతనం చేసిన మనము సహోదరులకు ఇచ్చి సమానత్వం చూపించుకోగలుగుతున్నామా? ఇది మనలో కొదువ. ఈ ఒక్కటి కొదువు ఉన్న నిత్య జీవంలోకి రారన్నాడు ఆయన. వాస్తవమేనా? అననీయ సప్పిరాల వల్ల ఈ ఒక్కటి కొద్దున్న నిత్య జీవంలోకి ఎప్పటికీ రాలేము. మనం 1000 వర్తమానాల జ్ఞానం పెంచుకున్నా, ఆశా నిగ్రహం పెంచుకున్నా, 10 మంది దగ్గర భక్తి పనులు అనిపించుకున్నా, ఈ ఒక్కటి కొద్దున్న నిత్య జీవంలోకి రాము. కరెక్టేనా? అని అంటాడు, పరిపూర్ణ అవ్వాలంటే ఇగో ఇది ఒక్కటి కొద్దుంది చేసేసే అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఏం చేశాడు చూడండి, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. చూసారా, దేవుడి విషయంలో ధనవంతుడు అవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలా? ఇక్కడున్న ధనాన్ని పోగొట్టుకోవాలి. దేని కొరకు? దైవత్వం కోసం, దేవుడి నిమిత్తమై. కానీ అది చేయకుండా ఈ లోకంలో పనికి వల్ల ఇల్లుకో, కారుకో, రెంటుకో, అప్పులకో, దేనికో దేవుడికి ఇవ్వవలసిందని ఇవ్వకుండా ఆపిన ప్రతి ఒక్కరు పరలోక విషయంలో ధనవంతులు కాదు, పేదవాళ్ళే, దొంగలే. అప్పుడు ఆయన అంటాడు, ఇది కొదువగా ఉన్న చూసావా? అప్పుడు పరలోకమందు ధనం కలుగుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు ఆయన. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయి. ఎందుకంటే ఆస్తి అందరికి ఇవ్వడానికి, పంచడానికి
అతడి దగ్గర దేవుడి ప్రవక్త అంటాడు, ఇట్ ఈస్ ఎ సెల్ఫిష్ స్పిరిట్ విచ్ స్టాప్డ్ హిమ్. ఆ స్వార్థం అనే ఆత్మ ఆపేసింది. అమ్మా ఇంత డబ్బు ఇచ్చేయాల ప్రజలకి, అమ్మా ఇంత డబ్బు ఇవ్వాల దేవుడికి, స్వార్థం అడ్డొచ్చింది. నా మాట విన్నారా? ఆ సెల్ఫిష్ స్పిరిట్ అడ్డొచ్చేసింది. ఈ ఒక్క స్పిరిట్ వల్ల దేవుడు అన్ని విషయాలు నువ్వు పరిపూర్ణుడివే, ఒక్క విషయంలో అసంపూర్ణుడివి, దీనివల్ల పరిపూర్ణతను కోల్పోయి నిత్య జీవనంలోకి రావు అని చెప్పిన ఉదాహరణలో ఈరోజు అనేకులు ఇరుక్కుపడ్డారు. ఈ రోజున చాలామంది ఇరుక్కుపడ్డారు. కొంతలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువ నమ్మకంగా లేకపోయి ఉన్నారు. నేను చెప్పింది వాస్తవమేనా? 10,000 జీతం వచ్చినప్పుడు బాగానే దేవుడికి ఇస్తాం, కానీ 10 లక్షలు వచ్చినప్పుడే ధైర్యం కాదు. ఇక దగ్గర 1 కోటి రూపాయలు వస్తే కథమే. ఇక దేవుడు లేదేం లేదు, దశంభంగా లేదు, కానుక లేదేం లేదు, ఇంత ఇస్తానా నేను. అప్పుడు దేవుడు అంటాడు, 6 నువ్వు పరిపూర్ణుడు అయ్యావేమో, ఒక్కటి నీ కొదవగా అన్నది నువ్వు నిత్య జీవనంలో అడుగు పెట్టలేవన్నాడు ఆయన. స్వార్థం అడ్డొచ్చింది. యోబులో ఆత్మ సంబంధమైన స్వార్థము, నీతిమంతులను చూపించుకోవాలని. కరెక్టేనా? ఈ ధనవంతుడిలో, అననీయ సప్పిరలో, ఆస్తి పంచిపెట్టమని అడుగువాడిలో, వారిలో ఈ భూలోక సంబంధమైన ఆస్తి విషయాల్లో దేవుడి విషయంలో ధనవంతులు అవ్వాల్సిన చోట ఏది, ఈ విషయాల్లో స్వార్థపూరితమైన ఆత్మ తెచ్చుకున్నారు. అయ్యా ఈ స్వార్థం అంతా కూడా అననీయ సప్పిరాకి జరిగినట్టుగానే, ఈ ధనవంతుడైన యవనస్తుడికి జరిగినట్టుగానే అనేకులు తిరస్కార బుద్ధి, దేవుని తిరస్కరించి వెళ్ళిపోయాడు యవనస్తుడు. వ్యసనపడుతూ నేను ఉండలేను, నేను ఇయ్యలేనని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తిరస్కార బుద్ధికి అనేకులు పాత్రులు ఈ మృగం యొక్క ముద్రను పొందుకున్నారు. మృగం యొక్క ముద్ర అంటే వర్తమానాన్ని తృణీకరించడం కావచ్చు అనుకుంటున్నారు. వర్తమానాన్ని తృణీకరించడం మాత్రమే కాదు, వర్తమానమై జీవించకపోవటం కూడా మృగం యొక్క ముద్రే. మీకు అర్థమైందా? వర్తమానం తృణీకరించడం మృగం యొక్క ముద్రే, వర్తమానమై జీవించకపోవడము మృగం యొక్క ముద్రే. We are failed to fulfill getting the seal of God. దేవుడి ముద్రను పొందుకోవడంలో మనం విఫలం అయ్యాం కాబట్టి మృగం యొక్క ముద్రను చివరి దశగా మనము ఫలితంగా పొందుకోగలిగాం. నిత్య జీవానికి రావాలనుకుంటున్నారా? ఈ స్వార్థపూరితమైన ఆత్మను జయించనిచో నిత్య జీవానికి రాలేవనే యవనస్తుడైనటువంటి ఆ ధనవంతుడి దేవుడు ఎలాగో చెప్పాడో నేను మీకు అదే చెప్తా ఉన్నాను. యోబులాగా ఆత్మీయంగా మిమ్మల్ని మీరు పరిశుద్ధులు, పరిపూర్ణులు, మంచివారు అనుకుంటున్నారా? ఆ స్వార్థాన్ని పక్కన పడేసేయండి, తగ్గించుకోండి. మీరు లోక సంబంధమైన విషయాల్లో పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి ఇక్కడ ఇచ్చిన ధనం విషయంలో స్వార్థంలో ఉన్నారా? అది కూడా మిమ్మల్ని పరిపూర్ణంగా చేయట్లేదు, పక్కన పడేసేయండి. దేవుడు రాజ్యంలోనికి మనల్ని సంపూర్ణంగా చేయకుండా అడ్డుగా వచ్చే ప్రతిదీ కూడా దూరం చేయడమే మన పని. అది మనిషి అయినా, పదార్థమైనా, సంఘటన అయినా, అది ఏదైనా సరే దాన్ని దూరం చేయడమే. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఇది ఎడబాపుతుంది నాన్న అన్నప్పుడు దాన్ని దూరం చేయడం మనం చేయాల్సిన పని. అయ్యా మృగం యొక్క ముద్రను పొందుకోకుండా జాగ్రత్త పడండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. మిగిలిన విషయాన్ని వచ్చే వారంగా మనం మాట్లాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సమయల్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యమును బట్టి మనందరిలో అది క్రియ చెరుగులాగున మనందరం కూడా మృగం యొక్క ముద్రకు దూరం జరుగుతూ మనల్ని మనం సరి చేసుకొనొచ్చు, దేవుడి ముద్రను మాత్రమే పొందుకున్నట్టు ప్రయాణం అవులాగా మనందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువుని వందనాలయ్యా. నీ కృప, నీ భావనతను బట్టి, నీ ప్రేమ, నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి నీకు స్తోత్రం. ఇంత గొప్ప భాగ్యము అయ్యా తన మా జీవితంలో ప్రభు తండ్రి. ఇంకా ఇదంటూ అయ్యా తన ఇది కాక వేరేదంటూ ఏది లేదు ప్రభు. కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. అన్నాడు ప్రభు ఇశ్రాయేలు అరణ్యంలో ప్రభు తన ఆకాశం నుంచి వచ్చినటువంటి ప్రభు మన్నను తిని మరణించారు ప్రభు తండ్రి. నేను అయ్యా ఈరోజు మాకు ఇచ్చినటువంటి మన్నను బట్టి నీకు స్తోత్రం. నిజమే ప్రభు తండ్రి, నేను మీ దాసును మరుగుపరిచి అయ్యా అతని కాలానికి బిడ్డకు వర్తమానం కూడా ద్వారా ప్రభు మీరు ఇచ్చినటువంటి వర్తమానం బట్టి నీకు స్తోత్రం. స్వార్థమని ప్రభు తండ్రి, అంశమని ప్రభు తండ్రి, మా కళ్ళ ముందు వచ్చినటువంటి దైవానికి స్తోత్రం. మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లయితే, పరిశోధించుకున్నట్లయితే అయ్యా నీ లేఖనాల్లో ప్రభు అయ్యా నేను చూసుకున్నట్లయితే ప్రభు ప్రతి అడుగులో, ప్రతి తలంపులో, ప్రతి ఆలోచనలో ప్రభు స్వార్థం కలిగి ఉన్నటువంటి వాళ్ళమే ప్రభు. ముందుగా మమ్మల్ని మన్నించండి, క్షమించండి అయ్యా తండ్రి. నేను ప్రభు మా ముందు ప్రభు
మీ దాసులను వచ్చినటువంటి దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి మీరు దావీదును వచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు. అయ్యా దావీదు ప్రభు తండ్రి నన్ను ఇదిగో ప్రభు అతను ఎక్కడ స్వార్థం కలిగి జీవించాడు ప్రభు తండ్రి నేను బిషప్ దగ్గర ప్రభు తండ్రి ఈ ఉన్నతమైన ప్రవక్తను ప్రభు అతని దగ్గరికి నడిపించినప్పుడు ప్రభు తండ్రి నన్ను ఇదిగో అయ్యా తక్షణమే మరణం కావాల్సినటువంటి స్థితి అయిందని ప్రభు. అయ్యా అతను కలిగి ఉన్నటువంటి స్వార్థం అయ్యా దావీదే ప్రభుత్వం స్వార్థం కలిగి ఉన్నటువంటి వాడైతే ప్రభు మమ్మల్ని పరీక్షించుకున్నట్లయితే ప్రభు మేము ఏ పాటి వాళ్ళు మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం సహాయం చేయండి ప్రభు. అయ్యా ఇదిగో భక్తిని ముసుగులో ప్రభు మేము జీవించకుండా తండ్రి మాకు సహాయం చేయండి. చూపండి తండ్రి ఒక క్రైస్తవుడుగా ప్రభు తండ్రి నేను ఎలా జీవించాలో ప్రభు మీరు స్పష్టంగా ప్రభు తండ్రి నేను అయ్యా మీ దోషం ద్వారా మీరు మాట్లాడుతున్నటువంటి స్థితిని బట్టి నేర్చుకోవచ్చు. అయ్యా మీ మాన ఇదిగో జీవించడానికి సహాయం చేయండి. అయ్యా యోగులు ప్రభు మంచి అయ్యా మాకైతే తెలిసినంత మట్టు ప్రభు యోగుల దగ్గర ప్రభుత్వం ఏ కల్మషం లేనటువంటి వాడు అనుకున్నాడు ప్రభు. అయ్యా ఈ కాలానికి ఎప్పుడు ప్రవక్త ద్వారా ప్రభుత్వం యోగులు ఉన్నటువంటి మచ్చల ప్రభుత్వం మాకు చూపించిన విధానం యోగులు మచ్చ ఉంది ప్రభు మాలో ఉండకపోదు ప్రభు. అయ్యా ఉంది నాయన ప్రభు మమ్మల్ని క్షమించండి ప్రభు. మీ రక్తములు మమ్మల్ని కడుగుమని ప్రార్థన సహాయం చేయండి. చూపమని ప్రార్థన ప్రభు. అహాజ్యం గురించి ప్రభుత్వం మీరు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. అయ్యా ఇశ్రాయేలు దేవుడు ప్రభుత్వం స్వస్థపడలేడని ప్రభుత్వనైనా ఇదిగో అన్య దేవతలకు ప్రభుత్వం విగ్రహారాధులకు ప్రభుత్వనైనా ఆ రోగ నిమిత్తం కొరకు ప్రభుత్వం పంపించినప్పుడు తండ్రి ఇదిగో మేము కూడా ప్రభు అవివేకంతో ప్రభు ఇదిగో నిన్ను సేవిస్తున్నటువంటి సర్వశక్తి మంతుడైనటువంటి నీ రెక్కల నీడలు జీవిస్తున్నటువంటి మేము ప్రభు అనేక రకాల ప్రభుత్వాలైనా పడ్డటువంటి వాళ్ళం ప్రభు అనేక రకాలుగా ఆలోచించినటువంటి వాళ్ళని ప్రభు మమ్మల్ని క్షమించి మన్నించమని ప్రార్థన. అయ్యా పరలోకపు తండ్రి నాయన మీకు స్తోత్రం. ధనవంతుని కూడా ప్రభుత్వం నాయన అయ్యా మీరు మా ముందు ఉంచినట్లు దేవానికి స్తోత్రం. దయగలుగుతున్న ధనవంతుడు ప్రభుత్వం నాయన ఇదిగో ఎందు నిమిత్తము ప్రభుత్వం స్వార్థం కలిగి ఉన్నాడు ప్రభు. అయ్యా తండ్రి నాయన ఇదిగో ఆయన కన్నా ఎక్కువగా మేము స్వార్థం కలిగి ఉన్నటువంటి వాళ్ళు అయ్యా మమ్మల్ని క్షమించు ప్రభుత్వం మన్నించండి ప్రభు. ఇదిగో ప్రభు చూసినట్లయితే ప్రభు వారికి కలిగినటువంటి స్థిరాస్తులు చరాస్తులు అమ్మి ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అప్పుడు గొప్ప ధనవంతులు అయ్యారు ఆయన. అయ్యా ఈ లోకంలో ధనం కన్నా ప్రభు అయ్యా దేవుని యందు ధనం సంపాదించుకుని గొప్ప భాగ్యం అయ్యింది. నీ యందు ప్రభుత్వం ధనం సంపాదించుకుని భాగ్యం అని గ్రహించండి. ఈ లోకంలో ప్రభుత్వం ఏది అయ్యా తను మాకు కలిగి ఉన్నదంతా పెంట కుప్ప వల్లే ప్రభుత్వం చూసే భాగ్యం మాకు అనుగ్రహించండి. సహాయం చేయండి. తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభు. అయ్యా దయగల రాజాన్ని పొందలేదు మీ దాసుని ఎత్తి పెట్టుకొని ప్రభు మీరు మాతో మాట్లాడే స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. మేము అలా అయ్యా స్వార్థం లేకుండా మేము కలిగి జీవించడానికి సహాయం చేయాలి. అయ్యా క్రీస్తులో ధనము సంపాదించుకుని భాగ్యం మాకు అనుగ్రహించాలి. తండ్రి యేసు ప్రభు అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది ప్రభు. ఇదిగో రచన అలా ఆశ కలిగే మీ సన్నిధికి వచ్చాం ప్రభు. అలా కలిగి ఉండమని మీ సన్నిధికి వచ్చాం ప్రభు. మమ్మల్ని అలా బలపరచమని ప్రార్థన ప్రభు. మమ్మల్ని అలా స్థిరపరచమని ప్రార్థన. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు కానీ ప్రభు అయ్యా అయ్యా క్రీస్తు దేవుని యందే అయ్యా తను కలిగి ఉన్నటువంటిది శాశ్వతమైంది ప్రభు. మాకు అనుగ్రహించి అయ్యా భూమి ఆకాశం గతించును కానీ నీ మాట ఎన్నడూ గతించదన్నావు అయ్యా గతించిన దాని కొరకు ప్రభు మేము నిలబడి ఇప్పుడు మాకు అనుగ్రహించమని అయ్యా సహాయం చేయండి ప్రభు. ఇది నిజమే ప్రభు తండ్రి మేము ముట్టి చేతులతో వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఒక కలిగి అయ్యా పొందుకొని పోతమని ఆశతో కలిగి వచ్చినటువంటి వాళ్ళు అయ్యా మీరు మాకు అనుగ్రహించినటువంటి స్థితిని బట్టి నిచ్చుకోవాలి. మాలో పరిపూర్ణంగా పూర్తిగా ప్రభు స్వార్థమనే కాయను ప్రభు స్వార్థమనే విషయాన్ని ప్రభు మా హృదయంలో నుంచి మా తలంపుల నుంచి మా ఆలోచనల నుంచి మీరు తీసివేయమని ప్రార్థన. అయ్యా స్వార్థం కలిగి ఉన్నప్పుడు సహాయం చేయండి ప్రభు. నేను ఇదిగో మా ముందు ఉంచినట్టు దేవానికి స్తోత్రం. ఈ లోకంలో ప్రభు తండ్రి నన్ను ఇదిగో అయ్యా తండ్రి నాయన ఇదిగో ప్రవక్త అయితే ప్రభు గట్టర్లో నీళ్లు తాగి మేము బ్రతికిన పూరత కానీ బ్రతికిన సరే కానీ ఇగో క్రీస్తు నుంచి మమ్మల్ని ఎడబాయకుండా ప్రభు క్రీస్తు మాట్లాడే ఈ ప్రభుత్వం బ్రతుకులో సహాయం చేస్తుంది. మేము కూడా ప్రభు మీ చిత్తము మీ ఆలోచన మా పట్ల ఏమైందో ప్రభు అది కలిగి ఉండి ప్రభు కలిగి ఉండి జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో మా కొరకు ప్రభు ఇదిగో వర్తమానం అక్కడక్కడ వెతికి ప్రభు ఒక్క దగ్గరికి తీసుకొస్తున్నటువంటి ఆ శ్రమను ప్రభుత్వంలో మీరు ఉన్నటువంటి దేవుడికి నేను నేర్చుకోవాలి. అయ్యా తల్లి మా శ్రమ పడుతున్నటువంటి ఇది ప్రభు ఏ సమయాన్ని అనుకూలించమని ప్రార్థన సహాయం చేయండి ప్రభు. చూపండి తండ్రి ఇదిగో ఈ భార్య ప్రభుత్వం ఎలా అభివృద్ధి కావాలో ఎలా రూపాంతరం చెందాలో ప్రభు అతను పడుతున్నటువంటి దాసులు పడుతున్నటువంటి ప్రభుత్వం
నాయన ఆ ప్రయాసం అంతా ప్రభు తండ్రి నువ్వు చూస్తున్నటువంటి దేవుడివి దయగల తండ్రి సహాయం చేయని ప్రభు ఇంకొన ప్రభు తండ్రి సమయాన్ని అనుకూలించమని ప్రార్థన సమస్త విషయంలో కృప చూపిన విధానం బట్టి మీకు స్తోత్రం అయ్యా తండ్రి నా సేవ విషయంలో ప్రభు మీరు చేసిన ఆ గొప్ప ఉపకారములు బట్టి మీకు స్తోత్రం నీకు ఎలా చెప్పుకోగలం ప్రభు నీకు ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభు పాపమైన మమ్మల్ని ప్రభు ఏది అడగలేవు కానీ మా హృదయాన్ని అడిగినటువంటి దేవుడు మా హృదయాన్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రాణాత్మలను ప్రభుత్వాన్ని మీకు సమర్పించుకుంటున్నాం చాలు ప్రభు మా జీవితంలో మా బ్రతుకులో చాలు ప్రభు మీరు దొరికారు మాకు చాలు అంతే చాలు ప్రభు దయగల తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి నీకు స్తోత్రం ఎవరు ఉట్టి చేతులతో పోకుండా ప్రభు ఏదైతే ఆశ కలిగి ఉన్నారో ప్రభు ఆ ఆశకు అయ్యా తండ్రి తగినట్లు ప్రభు మీరు ఫలితం ఇచ్చారని నేను విశ్వసిస్తున్నాను తగిన తండ్రి నేను ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాను మమ్మల్ని తృప్తిపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం సమస్త విషయంలో చూపని సహాయం చేయ సాక్షులు ఇచ్చినటువంటి సహోదరులు మంచి సాక్ష్యం కాదు అలా అయ్యా తన భక్తి ఆ దయ్యం బట్టి వరకు వాళ్ళు సాక్షులుగా నిలబెట్టుకున్నటువంటి దేవుడు ఆ కృతజ్ఞత కలిగి ఆ కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం మమ్మల్ని కొడుకు సాక్షులుగా లేపమని ప్రార్థన ఇక్కడ ఉన్న ప్రతి వారిని ప్రభు సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థన సమస్త విషయం మన్నించండి క్షమించి ఈ నామ మహిమార్థం కొరకు ప్రభు జీవించడానికి సహాయం ప్రతి మోకలు ప్రతి ఆత్మ ప్రతి అయ్యతున్నాను ఇదిగో ప్రభుత్వం ప్రతి మనుషులు ఈ నామ మహిమార్థం బ్రతుకులాగా సహాయం చేయండి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచు ఆమేన్. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా ప్రభువా మా సహోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరూ ఏకీభవించి ఉన్నాము నాయన. అవును తండ్రి, మాలో ఉన్నటువంటి ఈ స్వార్థపూరితమైన ఆత్మ మాకు తెలియకుండానే ప్రభా ఈ లోక సంబంధమైన విషయాల్లోనూ మా ఆత్మలోనూ మా భక్తిలో మాకు కనబడుచుండగా దయచేసి మమ్మల్ని మీరు క్షమించండి. మేము మార్పు చెందాలని ఆశపడతా ఉన్నాము. ఇంతవరకు ప్రభా ఏ రీతిలోనైతే ప్రభా ప్రత్యేకంగా మితిమీరినటువంటి నేను ఒక ప్రత్యేకతను సంతరించుకోవాలని మేము కలిగిన మా జీవన శైలిని క్షమించండి. ఇతరులను నిర్లక్ష్యం చేసిన విధానాన్ని క్షమించండి. మమ్మల్ని మేము హెచ్చించుకున్న పద్ధతులను క్షమించండి నాయన. నిజంగానే అన్ని విషయాల్లో సహోదర ప్రేమ కలిగి ఉండటం కొరకై ఓ సర్వశక్తి సంపన్నుడా దయచేసి ఈ సంఘాన్ని మీరు ప్రక్షాళన చేయాలనే ఈ విషయాలన్నీ కూడా మీరు మాతో మాట్లాడారని నమ్ముతా ఉన్నాను. కృపగల దేవ, మృగం యొక్క ముద్రను గురించి ప్రభు మేము వింటూనే దేవుని యొక్క ముద్రను ఎలాగో పొందుకోవాలో మేము తెలుసుకుంటున్న ప్రజలుగా ఉన్నాము. దయచేసి మేమందరం కూడా నీ పరిశుద్ధాత్మ యొక్క ఆ ముద్రను పొందుకునే ప్రజలుగా ఉండేలాగా కృప చూపండి. సర్వశక్తి సంపన్నుడా, రక్షణ లేకుండా రక్షణ సంపూర్తి చేయబడకుండా మేము ఎంత జ్ఞానాన్ని పొందినని కూడా అది ఉపయోగాన్ని ఇవ్వదు కనుక దయచేసి మీరే అన్ని విషయాల్లో మా పట్ల కనికరం చూపి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తాము. అయినా ఈ చిన్న సంఘము నీ పరిశుద్ధాత్మలో ప్రభు అత్యధికమైన నాణ్యత కలిగినది ఉండేలాగిన సహాయం దయచు. సంఖ్యలో ఇది కొంచెమైనను నాయన గిద్యోను దగ్గర ప్రభు అతి తక్కువ సంఖ్య అయినప్పటికీ విజయాన్ని అనుగ్రహించావు. ఇజ్రాయేలుల యొక్క సంఖ్య అది ఎల్లవేళలా తక్కువగా ఉండినప్పటికీ నీ విజయాలు వారిదే అయ్యాయి ప్రభు. పిలువబడిన ఎంతమంది ఉన్నప్పటికీ ఏర్పరచబడిన వారికి వీరు కొందరే ఉన్నారు నాయన. అయినను ఇలాంటి వారి పక్షాన్ని నీ ఉండి విజయాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉన్నావు. దయచేసి మా గర్వాలు, మా అతిక్రమాలు, మా మత్సరాలు, ఆయన మా స్వార్థాలు మీరు తీసివేయండి ప్రభు. ఆ మగ్ధలేని మరియలో ఉన్నటువంటి 7 ఆత్మల చివరి ఆత్మగా ఇది ఉంటుండగా దీనిని జయించే కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఇంతవరకు మాకు తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదాన్ని బట్టి క్షమించమనియు మా వెనుకున్న వాటిని మేము మరిచి ఇదిగో ఇది మొదలుకొని మేము నూతనమైనటువంటి దినముగా, నూతనమైన సృష్టిగా నీ నూతనమైన కృపలో మేము ముందుకు సాగే భాగ్యం మాకు అనుగ్రహించు. జరగనే ఉన్న ప్రేమ విందులు కూడా మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని ప్రభువు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ దీవించును గాక.